దేవుని నామానికి మహిమ కలుగును కాకండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. శుక్రవారం ఏ వాక్యం వచ్చింది గుర్తుగా? దేవునితో నడుచు దేవుని మార్గంలో నడవడం అనేటువంటిది నాకు ఒక వరముగా అనుగ్రహించాడు అని చెప్పేసి దావీదు గారు చెప్పారు. అయితే దేవుని మార్గంలో లేనటువంటి వారి గురించి ఒక వాక్యం చెప్పాను. కయ్యను నడిచిన మార్గంలో నడవద్దు అని చెప్పేసి. అయితే ముగ్గురు వ్యక్తులు ఇక్కడ దేవుడు చెప్పాడు. ఆ ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పిన తర్వాత మరి ఏ మార్గంలో మనం నడవాలి, ఎవరో నడిచారు, మంచి మార్గంలో ఎవరు నడిచారు అనేటువంటి విషయాన్ని కూడా మీకు చెప్తానండి. ఈరోజు అయితే మరి ఇంకొకరు ఎవరో అయిన తర్వాత ఇలా బహుమానము పొందవలెనని చూడండి 11వ వచనంలో యోధ రాసిన పత్రిక 11:1. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూరు నడిచిన మార్గంలో నడిచింది. బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తింది. కొరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించింది. చాలండి. బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఈ మాటని మనం ఈరోజు విందామండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నాతో మాట్లాడయ్యా, స్పష్టంగా నాకు అర్థమయ్యేటట్టుగా చెప్తండి అని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని నీ బిడ్డలకు బోధించడానికి నాయన నీ పరలోకపు జ్ఞానంతో నన్ను నింపండి. నీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానంతో నింపుతండి. సహాయం చేయటండి పరిశుద్ధాత్మ దేవుడా. మీరే కార్యము చెయ్యండి నాయన. ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడుతండి నాయన ప్రభువా. నా తండ్రి తప్పుడు మార్గాల్లో నడవద్దని నడిచిన వారు ఏమయ్యారో ప్రభువా వారి గురించి మాకు తెలియపరుస్తున్నాం. శుక్రవారం నాయన నా తండ్రి కయ్యను ఏ మార్గంలో నడిచాడో ఏమయ్యాడో చెప్పావు తండ్రి. ఈరోజైతే బిలాము గురించి మీరు మాతో మాట్లాడబోచున్నారు తండ్రి. మీకే స్తోత్రాలు. ఇందులో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు, మీ రాజ్య మర్మాలే తెలియచెప్పు నాయన. సహాయం చేయతండి పరిశుద్ధాత్మ దేవుడా. మీరే కార్యము చేయండి ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మోషే గారు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశాన్ని నుంచి తీసుకురావడానికి ఆయన దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడండి. ఎన్నిక చేయబడి ఆయన 80 సంవత్సరాలు తర్ఫీదయ్యాడని, ఆ తర్వాత దేవుని పిలుపు మేరకు మరలా ఐగుప్తు వచ్చాడని, మరి ఐగుప్తులో చాలా అద్భుత కార్యాలు దేవుడు ఆయన ద్వారా జరిగించిన తర్వాత మరి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాడండి. ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. దాని గుండా నడిచారు. ఆ తర్వాత వాళ్ళకి ఆకలి పుట్టించాడట. ఆకలేస్తుంటే మాకు ఆకలేస్తుంది మోషే అని చెప్పినప్పుడు, దేవా మరి వీళ్ళకి ఆకలేస్తుందంట అంటే మన్నాను కురిపించాడు. ఆ మన్నా దేవదూతలు తినే ఆహారం అని అక్కడ చెప్పబడింది. అయితే దేవుడు మనకైతే ఏదైనా అసాధ్యమైంది ఉండొచ్చు, ఉన్నదా లేదా మన జీవితాల్లో? బాబా ఇది నాకు అసాధ్యమండి, ఇది నేను చేయలేనండి, ఇది నా వల్ల కాదండి అన్నవి మన జీవితంలో ఎన్ని ఎదురవో మనకి? అవుతున్నాయా లేదా? అవుతాయి. కానీ దేవునికి అసాధ్యమైంది ఏదన్నా ఉందా అండి? లేదు. ఆయన ఏదైనా చేయగలడు. అది ఎప్పుడైనా ఎవరికైనా జరిగినా జరగకపోయినా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆయన జరిగిస్తాడండి మన జీవితాల్లో. అయితే ఆ రీతిగా ఎవరికి ఎన్నడూ జరిగిన కార్యాలు ఇశ్రాయేలీయులకి జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. ఎప్పుడు ఎక్కడ వినలేదు వాళ్ళు. అలాంటి కార్యాలు జరుగుతున్నాయి అన్నమాట అండి. అయితే అయినప్పటికైనా కూడా మనుషులు ఏం చేస్తారో తెలుసా అండి? దేవుణ్ణి శోధించేస్తారండి. మీకు మనకందరికీ తెలుసు, శోధించేస్తున్నావురా బాబు నువ్వు నన్ను పట్టుకొని అని మీరు పిల్లలను అన్న రోజు ఎప్పుడైనా ఉందా మీకు? అంటున్నారా లేదా?
ఎంత సహిందామన్నా, ఎంత ఓర్చుకుందామన్నా నువ్వేం చేస్తున్నావు? నన్ను పట్టుకుని శోధించేస్తున్నావు రా బాబు నువ్వు అని అనట్లేదా? ఎప్పుడో మీ పిల్లల్ని అంటున్నారా లేదా? అంటే మీకు ఎంత విసుగొచ్చేస్తే ఆ మాట మీరు మాట్లాడతారు? వాళ్ళు మీరు చెప్పిన మాట వింటే ఆ మాట మీ నోట్లో నుంచి వస్తుందా అండి ఎవరికైనా అని చెప్పండి? వస్తుందా? అంటే వాళ్ళ వల్ల మీరు ఏమైపోయారు? చాలా విసిగిపోయారు. విసిగిపోయి అప్పుడు తల్లి నోట్లోంచి వస్తుందండి. సర్వసాధారణంగా తల్లులు త్వరగా కోపపడరు అనరు అన్నమాట, ఓర్చుకుంటారండి, చాలా సహిస్తారు. అయితే కోపిష్టి తల్లులు కూడా లేకపోలేదు, కానీ వాళ్ళైతే చిటుక్కుమని మాట్లాడేస్తూ ఉంటారు పిల్లల్ని, ఏదో ఒకటి శపించడం, మరి ఇలాగ మాట్లాడే తల్లులు కూడా అక్కడక్కడ ఉంటూనే ఉంటారండి. అయితే ఏది ఏమైనప్పటికైనా నేనేం చెప్తానంటే, అలాగా ఎప్పుడు కూడా పిల్లల్ని శపించకండి అమ్మా అని చెప్తాను మీకు. వాళ్ళు ఎంత కోపం పుట్టించినా శపించకండి. ఇలాగే దేవుణ్ణి కూడా వీళ్ళు ఏం చేశారంటే అండి, విసిగించేశారండి. మోషేని విసిగించేశారండి, అహరోన్ని విసిగించేశారండి. ఈ రీతిగా మరి 30 లక్షల మందిని నడిపించడం అంటే అది ఏమన్నా సామాన్యమైన విషయం అండి? కాదు. కానీ ఎంత విసిగించేస్తున్నారంటే అంత విసిగించేస్తున్నారు. చూడండి, మోసే మీద కోపపడితే దేవుడికి కోపం వచ్చిందా లేదా? మోసేని ఏమైనా మాట్లాడితే వాళ్ళు సణిగిన మోషే గారిని ఏదైనా చాటుని మాట్లాడినా దేవుడు సహించాడండి? మోషే గారైనా క్షమించాడేమో కానీ దేవుడు మాత్రం ఊరుకోలేదండి. ఎందుకు అంటే అతను అంత సాత్వికుడు అసలు భూమి మీద ఎవ్వడూ లేడంటాడు దేవుడు. కానీ ఈ ప్రజలకు ఎలా కనిపించాడు? మోషే అంత కోపిష్టంకి ఎవరు ఉండరండి బాబు, అంత కోపమండి ఆయనకి అని వీళ్ళు పెట్టారు పేరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆయన కోపపడడం వీళ్ళకి తెలుసు, కానీ ఆయన ఎంత సహించాడన్నది వాళ్ళకి తెలియదండి. అర్థమైందా? మన పిల్లల విషయంలో మనం కోపపడటం తెలుస్తుంది, కానీ మనం ఎంత సహిస్తున్నామో అర్థమవుతుంది వాళ్ళకి? అర్థమవుతుందా అండి? అర్థమవదు. ఉదయం నుంచి చూస్తున్నాను నిన్ను, ఎందుకులే అని ఊరుకున్నాను. నా రెండు నాకు ఇచ్చే అంటున్నాను. నాడు ఇంట్లోకి రాడు, ఇస్తాను నీకు అంటారు. అంటే ఏమి ఇస్తున్నారు వాళ్ళు ఇంట్లో తీసుకెళ్ళి? జాయ్ ఎప్పుడన్నా తీసుకున్నావు అలాంటి? తీసుకోలేదా జాయల్లో? 2 తీసుకున్నప్పుడు బయటకు వస్తారన్నమాట. ఏరా మీ అమ్మ కొట్టిందంటే ఏం కొట్టలేదు అంటాడు, చేతులకు వచ్చి పరుగు పోద్దు. మరి అంతేనండి పిల్లలు. మళ్ళీ పక్క పిల్లలు ఎగతాళి చేస్తారేమో, వీళ్ళ పాపం సిగ్గుపడి ఏం అనలేదు, ఏం కాదు అది ఇది అని చెప్పేసి అంటారన్నమాట. ఏది ఏమైనప్పటికైనా ప్రభువుని శోధించేశారండి. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? శోధించేశారండి. అయినప్పటికైనా చాలా ఓర్చుకున్నాడు దేవుడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని కంటే ఎక్కువ ఓర్చుకున్నది ఎవరంట? మోషే గారు ఎక్కువ ఓర్చుకున్నాడటండి. మనము దేవుడే ఓర్చుకున్నాడు అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుని కంటే ఎక్కువ ఓర్చుకున్నది మోషే గారు అటండి. అదేటమ్మా, దేవుడు కదా ఓర్చుకుంటాడో మోషే గారు ఓర్చుకోవటం ఏంటని మనం అంటాము. ఎందుకంటే దేవుడు అంటాడో, ఈ ప్రజలు లోబడిన నల్లని ప్రజలు ఏళ్ళో, అందుకని వీళ్ళని ఏం చేస్తాను, నేను నాశనం చేసేస్తాను, నువ్వు తప్పుకో పక్కకు అంటాడు. అంటే తప్పుకో పక్కకంటే దాని అర్థం ఏంటి? అడ్డంగా నిలబడ్డా? మరి ఏం చేస్తున్నాడు? ప్రభు క్షమించయ్యా, వాళ్ళు క్షమించయ్యా, వాళ్ళు ఏదో తెలిసో తెలియక మాట్లాడుతున్నారు ప్రభు, నువ్వు క్షమించిన ఆయన. ఎందుకంటే మోషేకి దేవుడు అంటే ఏంటో బాగా తెలుసు. ఏం తెలుసు? బాగా తెలుసు ఆయనకి. అందుకే దేవుడు ప్రేమ ఎలాగుంటుందో ఆయనకి తెలుసు, ఆయన యొక్క కోపం ఎలాగుంటుందో తెలుసు, ఆయన శిక్ష ఎలాగుంటుందో తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. ఎవరైతే దేవుని గురించి పరిశీలనగా తెలుసుకుంటారో వాళ్ళకే అర్థమవుతుందండి దేవుడు అంటే ఏంటోని. అందరికీ అర్థం కాదు అది, అందరికీ అర్థం కాదు అది. అర్థం కాక అందరికీ తెలిసింది ఏంటంటే దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడే కాదని అనట్లేదు. కానీ మనం ఆయన్ని పట్టుకుని విసిగించేస్తే కోపం కూడా వస్తుంది. ఏమొస్తుంది? కోపం వచ్చినప్పుడు ఆయనకి మనకి మధ్యలో ఎవరో ఒకరు
ఉంటారు. ఎవరో ఒకరు ఉండి ఆయన ఏం చేయాలి? శాంతపరచాలి. ప్రభువా, ఏదో తెలుసో తెలియక ఏదో మాట్లాడారులే ప్రభువా, ఏదో చేశారులే తండ్రి, క్షమించే ప్రభువా అని వాళ్ళ పక్షాన్ని ప్రార్థన చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. ఎవరో ఒకరు ఉంటారన్నమాట. ఒక వ్యక్తి నన్ను బాగా టార్చర్ పెట్టిందండి. ఒక ఆవిడ గతంలో చాలా సంవత్సరాలప్పుడు చాలా టార్చర్ పెడితే ఒకరోజు వాళ్ళ అమ్మాయికి అసలు బాగాలేదన్నమాట. నేను మందిరానికి అని బయలుదేరి తెచ్చి నా కాళ్ళ ముందు అలా పడుకోబెట్టేసింది కింద. ఈ అమ్మాయికి అసలు బాగాలేదండి, ప్రార్థన చేయండి అనేసి. ఏం చేయాలి ఇప్పుడు? నేను నన్ను చాలా టార్చర్ పెడుతుంది. చెప్పండి, ఎలా ఉంటుంది అప్పుడు? ఏం చేస్తాం అప్పుడు? మనకి క్షమించే హృదయం మరి ఉంటేనే కదా మనం చేస్తామా చేయమా ప్రార్థన? మరి ఆ వ్యక్తి ఏమో మనల్ని టార్చర్ పెడుతుంది. అప్పుడు ఎలా ఉంటుంది మనకి? మన కోపాన్ని మనం ఏం చేస్తాం అప్పుడు? దిగమింగుకుని అణుచుకుని, కొన్నిసార్లు దిగమింగుకోవాల్సి వస్తుంది, ఒక్కోసారి అణుచుకోవాల్సి వస్తుంది అన్నమాట. అప్పుడు ప్రార్థన చేసి నేను మందిరానికి వెళ్ళిపోయాను. నేను మందిరం నుంచి వచ్చేటట్టుగా ఆ పిల్ల బాగైపోయింది. నేను వెళ్ళిన కాసేపటికి ఆ పిల్ల బాగైపోయిందండి అని. ఆ తర్వాత కొంతకాలానికి ఎవరో ప్రార్థన చేశారంట. వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి చెప్పారంట, ఈ అమ్మాయి కోసం ఎవరో ప్రార్థన చేశారు, అందుకే ఈ అమ్మాయి బ్రతికుందలేకపోతే ఈ అమ్మాయి చచ్చిపోవాలి అన్నారంట. ఏమన్నారు? ఈ అమ్మాయి కోసం ఎవరో ప్రార్థన చేశారు, అందుకే బ్రతుకుంది, లేకపోతే ఎప్పుడో ఈ అమ్మాయి చనిపోవాలి అన్నారంట. వెంటనే ఆవిడకి వెలిగిందనమాట. ఎవరు చేశారు ప్రార్థన? అప్పుడు నన్ను క్షమించండి అని క్షమాపణ అడిగిందనమాట. అలా చాలామంది విషయంలో నాకు జరిగిందండి. ఒకలో ఇద్దరని నేను చెప్పలేను, కానీ చాలామంది విషయంలో జరిగిందన్నమాట. ప్రాణాపాయ స్థితిలో వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళ అనారోగ్యాలతో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు చాలామంది మరణ స్థితిలో నుంచి రక్షించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ కృతజ్ఞత అనేటువంటిది చాలా తక్కువ మందికి ఉంటుంది, ఎక్కువ మందికి కృతజ్ఞత ఉండదు. అయినప్పటికైనా ప్రభువుని బట్టి మేము చేయాల్సిన పని మేము చేస్తామన్నమాట. ఎందుకంటే దేవుడికి మీకు సైడ్ చేసుకోండి అమ్మ, లేకపోతే ఫ్రంట్ కన్నా వచ్చేయండి. ప్రభువుకి మీకు మధ్యలో మమ్మల్ని పెట్టాడు దేవుడు, మధ్యవర్తిగా మమ్మల్ని పెట్టాడు దేవుడు. ఆ రీతిగా అడ్డపడుతున్నాడు అన్నమాట అండి. వాళ్ళు చేసే పనులకి ఆయనకి ఏమొస్తుందంట? కోపం వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? మొత్తం నిర్మూలన చేసి పడేద్దాం అనుకున్నాడు. వాళ్ళని లక్షల ప్రజలు ఒక్కళ్ళిద్దరు కాదాళ్ళు, లక్షల ప్రజల్లో ఎవరైతే ప్రార్థన చేయించుకుంటారో వాళ్ళకి కార్యం జరిగిందో మరలా తిరిగి నన్ను ఎగతాళి చేసిన జనాంగం ఉంటారండి. తెలుసా మీకు? నా అనుభూల అన్ని దేవుడు అనుమతి లేకుండా నాకు జరగట్లేదు. అయ్యి తిరిగి ఎంత భయంకరంగా నన్ను ఎగతాళి చేస్తారంటే అంతలాగే ఎగతాళి చేస్తారన్నమాట. ఎందును బట్టి ఓర్చుకుంటున్నాను నేను అవన్నీ? ఆయన ఎన్నికలో ఏర్పాటులో నేను ఉన్నాను కనుక అలా క్షమించి నేను వదిలేస్తున్నాను అన్నమాట. పోనీలే, నేను మంచి చేశాను. దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళ నీకు కీడి చేసినా నువ్వు వాళ్ళకి మేలు చేస్తే అది నాకు హితము, అది నాకు హితము అన్నాడు. అంటే ఇష్టం అది నాకు, అదే నేను గుర్తు చేసుకుంటాను అన్నమాట. ఆ రీతిగా నాకు జరిగినప్పుడు ప్రభువా నేను మంచి చేశాను కదా, నేను కీడు చేయలేదు కదా, మంచి చేశాను కదా, పోనీలే తండ్రి నీకు ఇష్టమైన పనే నేను చేశాను కదా. వాళ్ళు అనుకుంటే నా మొహం మీద ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారండి. మీరు సహిస్తారా? అలాంటి పని మీకు జరిగితే సహిస్తారా చెప్పండి? పిల్లలు పుట్టిన వాళ్ళకి ప్రార్థన చేస్తే పెళ్ళయింది, పిల్లలు పుట్టట్లేదు వాళ్ళకి, ప్రార్థన చేయమన్నారు, చేశాను.
ఆ అమ్మాయి గర్భం దాల్చింది. వేరే దేశం వాళ్ళది, మన దేశం కూడా కాదు, వేరే దేశం వాళ్ళకి. ఆ అమ్మాయి గర్భం దాల్చిందంట. మొదటేమో ఇలాగా ఆవిడ ప్రార్థన చేశారు, గర్భం దాల్చింది మా పాపే కాదు మా కోడలు కూడా దాల్చింది, ఇద్దరికీ గర్భాలు తెరవబడ్డాయి. ఆవిడ ప్రార్థన చేశారు అన్నారు. మళ్ళీ కొంతకాలానికి సైతాన్ని ప్రవేశించింది కావాలి వాళ్ళలోని, ప్లేట్ మార్చారు. ఎలా ఉంటుంది చెప్పండి? దాన్ని తట్టుకోవడానికి శక్తి ఉండాలా వద్దా మనకి? మీ ప్రార్థన వలన ఇలా గర్భాలు తెరవబడ్డాయండి బాబు అని ఏడుస్తా వాళ్ళు బెంగలైపోయి ఎలా పడితే అలాగ అయిపోయారు అనమాట అండి. వాళ్ళు అటు కూతురికి గర్భం తెరవబడలేదు, కోడలకి గర్భం తెరవబడలేదు. ఏంటి మా ఎంట ఒక చంటిబిడ్డ లేకుండా ఇలాగైపోయింది ఏంటి అని చెప్పేసి అంత ఒక రకంగా కృంగిపోయారు అనమాట అండి. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏమైపోయారు? కృంగిపోయారండి. ఆ తర్వాత భయంకరంగా ఎగతాళి చేశారు నన్ను. ప్రభువానికి స్తోత్రం. నా ప్రభువు ఎగతాళిలు అనుభవించలేదా? అనుభవించాడు. అందుకే నా ప్రభు వెళ్ళిన మార్గంలో నేను వెళ్తున్నాను కనుక తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడిస్తాడు. నా గొర్రె అయితే నా స్వరం వింటుంది, నా స్వరం విని నన్ను వెంబడిస్తుంది అన్న దేవుడు. నేను ఆయన గొర్రెని, నేను ఆయన వెంబడిస్తున్నాను కనుక ఆయనకు అనుభవించిన అనుభవాలన్నీ నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను. హల్లెలూయా. ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అలా ఎగతాళి చేస్తే మొహం మీద ఎలా ఉంటుందండి? ఫోన్లే దేవుని స్తోత్రం. నేను మంచి చేశాను కదా, కానీ వాళ్ళని ఏం చేస్తున్నాను? నన్ను తిరిగి ఎగతాళి చేస్తున్నాను. ఇది నా అనుభవం. మీ జీవితాల్లో కూడా ఇలాంటి ఎదురొచ్చినప్పుడు అమ్మగారు పలానా టైంలో ఇలా చెప్పారని మీకు గుర్తొస్తుంది. ఆల్రెడీ అనుభవిస్తుంటే మీకు గుర్తొస్తుంది. అవన్నీ ప్రభు మార్గంలో వెళ్తున్న వాళ్ళకి ఎదురవుతాయండి. ఇవన్నీ కూడా మీ ప్రార్థన వల్ల కాదు, మేమే ప్రార్థన చేసుకున్నాం జరిగేసినాయి అంటారు. అప్పటి వరకు మీ ప్రార్థన అంటారు, తర్వాత మా ప్రార్థన వల్లనే జరిగినాయి అంటారు. ఇలాంటి 1-2 కాదండి నా జీవితంలో. అయినప్పటికైనా ఆ క్షమించే హృదయాన్ని దేవుడు ఇచ్చాడు గనక సర్లే పోనీలే, వాళ్ళ ప్రార్థన వల్ల జరిగిందా దేవుడి స్తోత్రం. మరలా తిరిగి వస్తారు. రాత్రి ఒక దర్శనాన్ని చూపించాడు దేవుడు నాకు. ఆ దర్శనం ఏంటా అని నేను ఇందాక మందిరానికి వచ్చాను, ప్రార్థన చేశాను, పాట పాడాను, బయటికి వెళ్ళాను అన్నమాట అండి. వెళ్ళినప్పటికీ నాకు సాక్ష్యం వచ్చేసింది. అంతే, బయలుపరిచేశాడు దేవుడు. అప్పుడే రాత్రి చూపించాడు, పొద్దునకప్పుడే నాకు ఆ సాక్ష్యాన్ని వినిపించేశాడు. ఏంటి ఇలా రావడం ఏంటి అనేసి. చూసారా, ఎవరి గురించి దేవుడు నాకు చూపించాడో అది నాకు అక్కడ మరి వినిపించేశాడు. ఆ సాక్ష్యాన్ని వినిపించేశాడు. ఏంటి అంటే ఏంటో అని మీరు అనుకోవచ్చు. ఏమీ కాదు. ఒక స్థలానికి ఒక వ్యక్తి వెళ్ళినట్టు, ఆ వ్యక్తి ఫుల్ జ్వరంతో ఉన్నట్టు. జ్వరం అంటే ఏంటండి? పాపం అనే జ్వరం. అది ఏం జ్వరము? పాపం అనే జ్వరంతో ఫుల్గా ఉన్నదన్నమాట ఆ వ్యక్తికి. ఆ జ్వరంతో వేరొక మరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ప్రార్థన పెట్టుకున్నారంట. ప్రార్థన దగ్గర ఈ వ్యక్తి ఉన్నట్టు వాళ్ళ పాటలు పాడుతుంటే ఈ వ్యక్తికి అసలు ఏమీ అర్థం కావట్లేదట. ఆ పాటలు ఏంటి ఇలా పాడుతున్నారు, ఏంటి వీళ్ళ పాటలు అనుకుంటున్నారు. పాటలు అయిపోయి బైబిల్ చదువుతుంటే అసలు ఆ బైబిల్ వేరు, మన బైబిల్ వేరు అన్నట్టు ఉందంట. అది అక్కడ పాటలు అర్థం అవ్వలేదు ఆ వ్యక్తికి, అక్కడ వాక్యం కూడా అసలు అర్థం అవ్వట్లేదు అన్నమాట. ఏం పాటలు, ఏం వాక్యం అని చెప్పేసి ఆ వ్యక్తి చాలా నిరుత్సాహానికి గురైపోయి ప్రార్థన అయిపోయాక అందరూ పైనుంచి కిందకి దిగి వచ్చేసారంట.
ఇది నాకు వచ్చిన దర్శనం రాత్రి. దర్శనానికి దీనికి సరిపోయిందా లేదా? జరిగిన దానికి దర్శనానికి సరిపోయిందా లేదా? ఒకటి చూపించాడు దేవుడు అంటే ఖచ్చితంగా అది జరుగుతుందండి. అది ఇలా జరుగుతుందని చూపించాడు, అది మనకి సాక్ష్యం వచ్చింది. మోషే గొప్ప జనం అవుతాడు, అబ్రహాము గొప్ప జనం అవుతాడు. అబ్రహాంకి సంగతి దాయినా అనుకున్నాడట దేవుడు. చెప్పాడా లేదా ఆయనకి? సొదొమ గొమొర్ర గొప్ప పాపం చేసిందని చెప్పేసి నా దృష్టికి వచ్చింది, అందుకని నేను దాన్ని నాశనం చేద్దామని వచ్చాను. అసలు అది ఎలా ఉంది దాని పరిస్థితి అని చూడడానికి వచ్చాం మేము అన్నాడు. చెప్పేశాడా లేదా అబ్రహాంకి? అప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తాం మొదలెట్టాడా లేదా? ఆ యొక్క సొదొమ గొమొర్ర మీదకి రావాల్సిన అగ్ని రాకుండా మానేయలేదు. కానీ అబ్రహాము యొక్క మరి బంధువులు అక్కడ ఉన్నారు కదా, అందుకే అబ్రహాము కంగారు పడుతున్నాడని చెప్పి వాళ్ళని రక్షించాడు దేవుడు. వాళ్ళ ప్రార్థన వల్ల వాళ్ళు రక్షించబడ్డారు. కానీ చివరికి ఏమొచ్చింది అందులో నుంచి? శాపగ్రస్తమైన వంశం వచ్చింది. శాపగ్రస్తమైన వంశం వచ్చింది. అంటే ఒకళ్ళ ప్రార్థన వలన కొంత జరుగుతుంది, కానీ మనలో మార్పు ఉండాలి. ఇతరుల ప్రార్థన వలన జరుగుతాయి మనకి, మంచిదే. కానీ మనలో కూడా ఏముండాలి? మార్పు ఉండాలండి, మార్పు ఉండాలి. అది లేకపోతే కొంతవరకే వర్కౌట్ అవుతుంది, ఆ తర్వాత అది అవ్వదు. మనదంటూ మనకి కూడా ఉండాలి, మనదంటూ మనకి కూడా ఉండాలండి, ఉండాలి. చూడమ్మా, బయట తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు అర్థం అవట్లేదు. చిన్నపిల్లలు తిరిగారంటే అర్థం ఉంటుంది. ఆ రీతిగా మోషే పలుమార్లు వాళ్ళని దేవుడు నాశనం చేద్దామనుకుంటే ఆయన ఏం చేశాడు? అడ్డపడుతున్నాడట. ఎందుకు అడ్డపడుతున్నాడు అంటే, ప్రభువా వాళ్ళ తిరుగుబాటు చేసేవాళ్లే, కానీ నువ్వు గొప్ప దేవుడివయ్యా, నువ్వు సృష్టికర్తవయ్యా, నీ నామానికి అవమానం రావడం నాకు ఇష్టం లేదు ప్రభువా. వాళ్ళు తిరుగుబాటు చేయడం ఏంటి, నిన్ను అన్యజనులు అనుకోవడం ఏంటి, అది నాకు ఇష్టం లేదు ప్రభువా అంటాడనమాట. అంటే ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు ఆయన? వీళ్ళ స్వభావాలు ఇలాంటియే కాదని అనట్లేదు, కానీ అన్యజనులు నిన్నేమంటారు అంటే, వాళ్ళ దేవుడు వాళ్ళని కానాన్ దేశానికి నడిపిస్తానన్నాడు, కానీ ఆయనకి శక్తి లేదు. అందుకే అరణ్యంలో ఏం చేశాడు ఆయన? వాళ్ళని నాశనం చేసేసాడని నిన్ను అనుకుంటారు ప్రభువా. నీ మీదకే ఆ మాట రావడం నాకు ఇష్టం లేదు తండ్రి, నువ్వు గొప్ప దేవుడు కదా, నువ్వు సృష్టికర్తవు కదా అని మాట్లాడుతున్నాడండి ఆయన. మనకి ఎప్పుడైనా ఆలోచన వచ్చింది ఎలాగా? నన్ను బట్టి కానీ నా కుటుంబాన్ని బట్టి దేవుని నామానికి అవమానం రాకూడదని ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? ఆలోచన చేశారా? చెప్పండి, ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు? నన్ను బట్టి కానీ నా కుటుంబాన్ని బట్టి కానీ మీకు ఏం రాకూడదు? అవమానం రాకూడదు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. అట్టి మనసు ఉండాలి మనకి. మనల్ని బట్టి దేవునికి మహిమే, కానీ అవమానం రాకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు, నేనైతే ఆ ప్రార్థన చేసుకుంటాను, ఎప్పుడూ చేసుకుంటానండి నేను ఆ ప్రార్థన. తండ్రి, నన్ను బట్టి కానీ నా కుటుంబాన్ని బట్టి కానీ సంఘాన్ని బట్టి కానీ నీ నామానికి అవమానం రాకూడదు నాయన. మీ నామానికి అవమానకరంగా మేము ఉండకూడదయ్యా, అట్టి కృపను మాకు దయచేయి తండ్రి అని నేను ప్రార్థన చేసుకుంటానండి. మరి మీరు ఏం చేసుకుంటున్నారో నాకు తెలీదు. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఒకవేళ చేసుకోకపోతే, తండ్రి నేను నా కుటుంబము నీకు మహిమకరంగా మేము ఉండాలి, కానీ అవమానం తెచ్చే వాళ్ళగా మేము ఉండకూడదు నాయన. మా సంఘం కూడా అలా ఉండకూడదు ప్రభు అని ప్రార్థన చేసుకోండి. మీరు అర్థమైందా? విశ్వాసుల విషయంలో కూడా ఎంత సహిస్తానంటే నేను చాలా సహిస్తానండి. ఎంత అంత సహించను నేను, తెలుసా మీకు? అవన్నీ మీకు చెప్తా కూర్చుంటానా నేను?
చాలా హర్ట్ అవుతాను చాలా విషయాల్లో అన్నమాట. ఎంత భయంకరమైన టార్చర్ పెడతారంటే కొంతమంది పైకి కనపడరాళ్ళు. ఈ టార్చర్ చేసే గుణం ఎవరిది అనుకుంటున్నారు? సాతానుదండి. అది సాతానుది. సాతాను దేవుడి బిడ్డలను ఎప్పుడు కూడా టార్చర్ పెడతాడండి. ఆత్మానుసారంగా పుట్టిన బిడ్డల్ని శరీరానుసారంగా పుట్టిన వారు హింస పెడతారని ఉందా లేదా బైబిల్లోని? దేవుని రక్తములో మనము కడగబడి దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతూ దేవుని యొక్క అభిషేకము కలిగి ఉన్న మనల్ని ఎప్పుడూ కూడా సాతానికి సంబంధించిన అవిశ్వాసులు కానీ అల్పవిశ్వాసులు కానీ క్రీస్తు రక్తంలో కడగబడని వాళ్ళు కానీ వీళ్ళని ఎప్పుడు హింస పెడుతూనే ఉంటారండి. ఇస్సాకుని ఇస్మాయేలు హింసించాడా లేదా? శారాని హాగరు హింసించిందా లేదా? అది ఎవరు చూశారు? అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. రెండోది దేవుడికి తెలుసు, సైతానికి తెలుసు. వీళ్ళ ముగ్గురికే తెలుస్తుందండి. దేవుడికి తెలుసు, సాతానికి తెలుసు. సాతాను హింసిస్తుంది కనుక సాతాను చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ అహింస పొందుతున్న మనము అనుభవిస్తున్న బాధ ఎవరు చూస్తారు? మనల్ని ఆయన చూస్తాడు, ఆయన ఓదారుస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన ధైర్యపరుస్తాడు. లేకపోతే మేము అసలు సేవే చేయలేము. తెలుసా మీకు? రొమ్మె పాలు తాగంట రొమ్ము మీద గుద్దుతారంటారే, అలా చేస్తారు కొంతమంది. పాలు ఎలా పడతాం బిడ్డలకి? మనం ప్రేమతో పడతారా పట్టరా? తాగరా, తాగపిల్ల అంటారా ఎవరన్నా? ఏ తల్లన్నానే ఎంత ప్రేమగా పడుతుంది పిల్లలకి పాలు? అలా పడతాము. కానీ వాళ్ళు ఎదిగి ఏం చేస్తారో తెలుసా? ఎక్కడ తాగారో అక్కడే తొంతారన్నమాట. ఎగిరి గుండెల మీద తొంతారన్నమాట. అప్పుడు ఎలా ఉంటుంది తల్లికి? చెప్పండి, ఎలా ఉంటుంది తల్లికి? బాధ కలుగుతుందా కలగదా? గుండెలు పగిలిపోయే మాటలు మాట్లాడతారు కొంతమంది. ఎలా ఉంటారో గుండెలు బద్దలైపోతాయి అన్నమాట ఆ మాటకి. కొన్ని మాటలు వింటే అసలు భోజనం కూడా చేయాలనిపించదు, నిద్ర పట్టదు, బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. కానీ అంతా ఎవరు చూస్తున్నారో అది ఆయన చూస్తాడు. ఆయన చూస్తాడు, ఆయన ఓదారుస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన ధైర్యపరుస్తాడు. మళ్ళీ ఎప్పుడులాగా మమ్మల్ని సిద్ధపరిచేస్తాడు. మేము మేలు చేస్తూ ఉంటాం, మేము కీడు అనుభవిస్తూ ఉంటాం. మేము మేలు చేస్తూ ఉంటాం, కీడు అనుభవిస్తూ ఉంటాం. చాలా బాగుంటుంది కదా ఇది? బాగుంటుంది అంటారా? చెప్పండి. మీరు మేలు చేసిన వాళ్ళు మీకు తిరిగి కీడు చేస్తే మీకు ఎలా ఉంటుంది? వాళ్ళు మనకు మేలు చెయ్యకపోయినా పర్వాలేదు, కీడు చేయకుండా ఉంటే చాలు. కీడు చేయకుండా ఎలా మానేస్తారు? మేలు అనుభవిస్తారు, తప్పకుండా కీడు చేస్తారన్నమాట. ఎందుకని? అప్పుడే మనకు అర్థం అవ్వాలి వాళ్ళ దేవుడు బిడ్డలా కాదన్నది మనకు అర్థం అవ్వాలి. ఈ రోజు వరకు నేను ఇలాగా సహిస్తూ నిలబడ్డాను అంటే దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? ఓదారుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు అన్నమాట. కొంతమంది అంటారండి, నేను ఇచ్చిన పాలు వీళ్ళకి విషంగా మారినయా, ఎందుకు వీళ్ళు ఇలాగ అయిపోయారు? పాలంటే తెలుసా మీకు? ఎన్ని రక్తపు బొట్లో కలిస్తే ఒక పాల చుక్క అవుతుందటండి. తెలుసా మీకు ఆ సంగతే? ఎవరికన్నా తెలుసా? ఎన్ని తెలీదా? మరి 10 లేకపోతే ఎన్ని బొట్లో నాకు తెలియదు, మర్చిపోయాను, నేను గుర్తులేదు నాకు. 10 రక్తపు చుక్కలో లేకపోతే అంతకంటే ఎక్కువ నాకు మర్చిపోయాను. కానీ అన్ని కలిస్తే ఒక పాల చుక్క కింద తయారవుతుందటండి. అంటే ఇప్పుడు చంటి బిడ్డకి ఏమి ఇస్తుందా తల్లి? తన రక్తాన్ని ఇస్తుందా లేదా? ఆ రక్తాన్ని పాలగా మారుస్తున్నాడు దేవుడు. అంటే వాడు ఏం పీల్చేస్తున్నాడు? ఆ పిల్ల తల్లి రక్తాన్ని పీల్చేస్తున్నారు. పీల్చిన వాళ్ళకి ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి.
ఆ కృతజ్ఞత లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీని తిరుగుబాటు. దేవుడు అదే చెప్తున్నాడు, వాళ్ళు తిరుగుబాటు చేసే స్వభావం వాళ్ళకి ఉన్నది. మోషే నువ్వు తప్పుకో అంటున్నాడు. వద్దు ప్రభువా, మీ నామానికి అవమానం వస్తే నేను తట్టుకోలేనయ్యా, నువ్వు ఎలాంటి దేవుడివో నాకు తెలుసయ్యా, ఈ ప్రజలకి తెలియక నువ్వు చేసావంటారయ్యా. వాళ్ళ దేవుడికి శక్తి లేదు, వాళ్ళ దేవుడికి శక్తి లేదు. అందుకే కనాన్ దేశానికి తీసుకెళ్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని చెప్పినోడు అరణ్యంలోనే ఏం చేశాడు? వీళ్ళనే నాశనం చేసేసాడని చెప్పుకుంటారయ్యా అన్యజనులు. అలాగొద్దు ప్రవ్వా, అలాగొద్దు ప్రవ్వా, దయతో వాళ్ళకి క్షమించు ప్రవ్వా. ఎవరి కాళ్ళ మీద పడుతున్నాడు ఆయన వెళ్ళి? ఇతన్ని ఏమన్నా ప్రేమించేస్తున్నారు వాళ్ళు? ఇతన్ని ఏమన్నా ఇష్టపడుతున్నారు వాళ్ళు? ఇష్టపడని జనాంగము కొరకు, అతన్ని ప్రేమించిన జనాంగము కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? దేవునికి అడ్డుపడుతున్నాడండి. ఏం పడుతున్నాడు? అడ్డుపడుతున్నాడు. అందుకే ఆ మాట వాడాడండి దేవుడు. మోషే అంత సాత్వికమైన వాడు అసలు భూమి మీద ఎవడూ లేడన్నాడు. ఒక్క మాటలో చెప్పాడు ఆయన. అంటే దేవుడు మన కొరకు సాక్ష్యం ఇచ్చాడు అంటే ఇంకా అంతకంటే గొప్ప సంగతి ఇంకేంటండి మనకి మన లైఫ్లో? ఒక మనిషి మన కోసం మాట్లాడితేనే మనం ఉప్పొంగిపోతామే, మన గురించి ఇలా అన్నారంట ఫలానా ఓల్డని. మరి దేవుడే మన కొరకు సాక్ష్యం ఇచ్చాడంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి మనకి? ఆయన సాక్ష్యం ఇస్తాడని చెయ్యమండి, మన కొరకు సాక్ష్యం ఇస్తాడని చెయ్యం. అది మన యొక్క నేచర్ అన్నమాట, అది మన యొక్క గుణమై ఉంటుంది. ఆ సహనము, ఓర్పు, దీర్ఘశాంతము ఇవన్నీ కూడా దాన్నంతటినీ కలిపి ప్రేమ అనే పేరు పెట్టారండి. అసలు ప్రేమ అంటే ఏంటి ప్రభు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక రోజు నాకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదవమన్నాడండి. ఆయన మాట్లాడాడండి. ఆయన అది చదివితే మొత్తం 16 లక్షణాలు వచ్చినాయి అందులోని. ప్రేమ ఒకసారి చదవమ్మా. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి నుండి. వీడు ప్రార్థన అయిపోతే వెళ్ళిపోయిన వాళ్ళు సర్దేశారా ఏంటి బైబిల్లో? మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచులు గడగడలాడు తాళములై ఉండును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతము ఎదిగిన వాడనైనను, కొండలను ప్రకటింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థులను. వేదన పోషణ కొరకు నా ఆస్తి ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఆ పైనుంచి చెప్పు, మొదటి నుంచి ఒక్కొక్క వచనం చెప్పు. ఫస్ట్ నుంచి ఒక్కటి నుంచి చెప్పు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. ఆగు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే రోగేడు పంచును గణగణలాడు తాళమునై ఉందును అంటున్నాడు. అంటే ఇక్కడ భాషలు మాట్లాడే వాళ్ళ గురించి చెప్తున్నాడు అన్నమాట. కొంతమంది అభిషేకం పొందుకుంటారంట, భాషలు మాట్లాడతారట, కానీ ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు వాళ్ళలో ఉండబట్టండి. అది దీని అర్థం. అవి ఉండబట్ట, కానీ ఏమున్నాయంటే వాళ్ళ దగ్గర భాషలతో మాట్లాడుతున్నారట. కానీ ఆ భాషలు అనేటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఎలా ఉంది అంటే, గణగణలాడు కంచు ఎలా మోగుతుందో, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా అంటాడు. కనకం అంటే బంగారం అండి. కంచు శబ్దం వస్తుంది, బంగారం శబ్దం రాదండి. అది నిశ్శబ్దంగా ఉంటుందండి, అరవదు, కేకలేదు, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అది. అంటే నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళందరూ బంగారం అని అర్థమా? బంగారం యొక్క స్వభావం వేరండి.
బంగారం యొక్క గుణగణాలు వేరండి, అవి వేరుగా ఉంటాయి. నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన అది బంగారం అయిపోదు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. అంటే ప్రవచించే వరం ఉండొచ్చు, మర్మాలన్నీ చెప్పే జ్ఞానమంతా ఎరిగిన వాళ్ళై ఉండొచ్చు, కొండలను కూడా పెకిలించే పరిపూర్ణ విశ్వాసం కూడా ఉండొచ్చు. ఎంత పెద్ద కార్యమైన వాళ్ళ విశ్వాసంతో ప్రార్థన చేస్తే జరిగిపోతాయటండి. అయినప్పటికైనా ప్రేమ లేని వాడనైతే నేను, అంటే ఇవన్నీ నేను కలిగి ఉన్నప్పటికైనా నాలో ప్రేమ లేకపోతే నేనేమై ఎలాంటి వాడనని చెప్తున్నాడు ఆయన? వ్యర్థమైన వాడను. గమనించండి, వ్యర్థ పదార్థాలు అనేటువంటి కొన్నిటికి పేర్లు ఉంటాయి, అవునా కాదా? మన ఇంట్లో వచ్చిన చెత్త చెదారాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ వేస్తాం మనం? పెంటలో వేస్తాం అన్నమాట. అంటే దాన్ని ఏమంటున్నాం మనం? వ్యర్థ పదార్థము అంటాం మనం. అలాగే ఆ మల విసర్జనని కూడా ఏమంటాం మనం? వ్యర్థ పదార్థము అంటాం అన్నమాట. దానికి పోలుస్తున్నాడు ఆయన అక్కడ. వ్యర్థము, నేను ఇవన్నీ కలిగి ఉన్నప్పటికైనా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. వ్యర్థుడను అంటే వేస్ట్, ఇంకా నేను ఎందుకు పనికిరాను, నేను ఇంకా వేస్ట్ అంటున్నాడు. అయితే ఇప్పుడు చెప్పండి, చదవండి. బేదల పోషణ కొరకు నా ఆస్తంతా కూడా ఇచ్చేసినా కూడా కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. అది బేదలకి, పేదోళ్ళకి నా ఆస్తంతా పంచిపెట్టేసిన, దేవుని కొరకు నా శరీరాన్ని కాల్చబడడానికి అప్పగించిన. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏంటి? గమనించండి, అంటే నాకు అంటే ఎవరి కాళ్ళే నాకు అని మీరు అనుకోవాలి. ఇప్పుడు నాకంటే నాకనే కాదు, మీరు కూడా ఏమనుకోవాలి? ఇప్పుడు నాకు అనుకోవాలి. ఈ వీటిల్లో మీలో ఏ అయినా ఉన్నప్పటికైనా ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు అని చెప్పేశాడు దేవుడు. అయితే ఈయనేమంటున్నాడు? ఇవన్నీ నాలో లేకపోతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. అయితే ఉండాల్సిన ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా, ఈ వచనం నుంచి మీరు జాగ్రత్తగా వినాలి. 4వ వచనం నుంచి. ప్రేమ అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచిన విషయం అండి ఇది. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం, ఎందుకంటే సాతాను ఒక వ్యక్తిలో నుంచి నన్ను బాగా మోసం చేస్తుందండి, మమ్మల్ని చాలా నష్టపరిచేస్తుంది. ఆ వ్యక్తిలో ఉన్నది దురాత్మ. ఆ దురాత్మ మమ్మల్ని చాలా నష్టం చేస్తుంది అన్నమాట. అది ఎంత భయంకరంగా ఉందంటే ఆ టార్చర్ నాకు అంత భయంకరంగా ఉందన్నమాట. ఒక పక్కనే మాదంతా మొత్తం తినేస్తుంది, మేము అనుభవించాల్సినవి తినేస్తుంది. నాకు దేవునికి నాకు ఉన్న టైం ఉంటుందండి, మేమిద్దరం కలుసుకునే టైం ఉంటుంది, ఆ టైంని కూడా తినేస్తుంది సైతాను. గమనించుకోండి, టైం అనేటువంటిది చాలా విలువైందండి. వేరేది ఏదైనా మనం సంపాదించుకోవచ్చు తిరిగి, లేకపోతే మానేయచ్చు, కానీ టైంని మాత్రం ఎవ్వరం తిరిగి వెనక్కి రప్పించగలమా? నిన్న రోజుని ఈ రోజుని రప్పించగలమా? ఈ రోజుకి రప్పించగలమా? రప్పించలేము. టైం అంత విలువైందండి, టైము అంత విలువైంది. అందుకే టైంని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి మనం. దేవుడు నేను కలుసుకునే టైంని మొత్తం తినేస్తుంది సైతాన్. టైం ఎలా తినేస్తుందమ్మా అంటే, వచ్చిన దగ్గర కూర్చుంటుంది, ఉపయోగం లేని మాటలన్నీ చెప్తుంది. ఆ రకంగా నా టైం మొత్తము తినేయటం మొదలుపెట్టింది. ఎప్పుడు హ్యాపీగా నేను సంతోషంగా ఉండే నేను భయంకరమైన దుఃఖానికి గురైపోయానండి. టార్చర్ అంటే చెప్తున్నాను, సైతాను టార్చర్ పెడుతుందండి. ఏ వ్యక్తిలో ఉందో ఆ వ్యక్తి ద్వారా మనల్ని ఏం పెడుతుంది? నిజంగా మనం దేవుని బిడ్డ అయితే మనల్ని టార్చర్ పెడుతుందండి. దేవుని బిడ్డలమైతే మనల్ని హింసిస్తుందండి.
తెలుసా మీకు? అప్పుడు ఏంటి ప్రభువా ఇలా జరుగుతుంది, మన ఇద్దరం కలుసుకుని హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళం కదా బైబిల్ చదువుతుంటే అండి. బైబిల్ మనతో మాట్లాడుతుందండి. ఎందుకంటే జీవగ్రంథం అంటారు, అందుకే దీన్ని ఏమంటారు? మీరు చదువుతుంటే మాట్లాడుతుందా బైబిల్? చెప్పండి, మాట్లాడుతుందా? దేవుణ్ణి మీరు ఇష్టపడినప్పుడు, దేవుణ్ణి మీరు ప్రేమించినప్పుడు, వేరే వాటిని మీరు తృణీకరించినప్పుడు అప్పుడు బైబిల్ మీతో మాట్లాడుతుంది. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోకుండా దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అప్పుడు వాళ్ళకి ఆనందం కలుగుతుందటండి. ఆ బైబిల్ చదువుతుంటే, దాన్ని ధ్యానిస్తుంటే, నీ రాత్రి జాములందు నీ వాక్యాన్ని ధ్యానిస్తుంటే నాకు ప్రభువు మెదడు దొరికినట్లుగా ఉందన్నాడు. ఎవరైనా? దావీదు గారు. ఆ రకంగా నా టైం అంతా తినేస్తుందండి ఆ దెయ్యం. అది దెయ్యమని కూడా ప్రభు చూపిస్తున్నారు, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నమాట. అప్పుడు ఆ దెయ్యము ప్రేమ ప్రేమ అంటుందన్నమాట. ఏమంటుంది? ప్రేమ చూపించమన్నాడు కదా దేవుడు, ప్రేమ చూపించమన్నాడు కదా అంటుంది. ఎందుకే ప్రేమ అంటే ఏంటంట? దెయ్యం చెప్పే విషయం చెప్తున్నాను. ప్రేమ అంటే ఏంటంటేనంట, దెయ్యం చెప్తుంది నాకు, నువ్వు ఎంత కూర వండి నాకు ఎంత కూర ఇవ్వాలన్నమాట. అంటే వాళ్ళ ఇంటికి పదికి సరిపోయే కూర నేను ఇవ్వాలి ఇప్పుడు. అదంట ప్రేమ అంటే. ఒకరోజు 2 రోజులు కాదంటండి, రోజు ఇవ్వాలంట. రోజు ఇస్తే ప్రేమ అంటది. నాతో చెప్పిన విషయాలు చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఆమె కూర ఉండదు, నేను వండేసి ఆమెకి ఇవ్వాలన్నమాట. చేపల వాళ్ళు అమ్ముకుంటా వస్తారనుకోండి, ఆ చేపలు నేను కొనేసి నేను వండేసి వాళ్ళకి కూర ఇచ్చేయాలన్నమాట, మొత్తం వాళ్ళకి సరిపోయేటట్టు. అది దేవుని ప్రేమని నన్ను టార్చర్ పెడుతుంది అనమాట. అలాగే చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అప్పుడు ఈ రీతిగా ఇటు ఇవన్నీ పోతున్నాయి, ఇదంతా అయిపోతుంది. దేవుడు నేను కలుసుకునే టైంని కూడా తినేస్తుంది ఇప్పుడు. అది ఈ టార్చర్ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళకి అర్థం కాదు ఇది అసలు. అప్పుడు ప్రభు దగ్గర ఏటి ప్రభువా ప్రేమ ప్రేమ అని ఇవన్నీ చెప్తుంది ఏంటి, మీరు నేను కలుసుకొనివ్వట్లేదేంటి, దెయ్యం కలుసుకొనిస్తుందా దేవుడిని నిన్నుని? ఎందుకు నా టైం ఎలాగైపోతుంది ఏంటి ప్రభు అని నాకు ఇంకా బాధ వచ్చేసి దేవుడి దగ్గర ఏడ్ చేశాను. నేను రోజు దేవునితో కలిసి నేను మరి ఇద్దరం కలిసి మాట్లాడుకునే టైం అది. నేను ప్రార్థన చేసుకుంటుంటే నేను వస్తాను, మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు నన్ను పిలవండి అనేది. ఆమె వచ్చి మోకరెత్తే నాకు దెయ్యం వచ్చి మోకరిచ్చినట్టు ఉండేది. నాకు అసలు ప్రార్థన వచ్చింది కాదు. నేను చేసుకున్నటప్పుడు నేను చాలా బాగా కలిసిపోయేదాన్ని అనమాట. ప్రభు నేను మిళితమైనట్టు అనిపించేది నాకు. ఎప్పుడైతే ఆమె వచ్చి మోకరించేదో నా ఎదురుగా ఒక దెయ్యం వచ్చి మోకరించినట్టు ఉండేది. నాకు అసలు ప్రార్థన వచ్చేది కాదు. చేసేదాన్ని ఏం చేసేదాన్నో తెలుసా? నోటితో చేసేదాన్ని. ప్రార్థన ఎక్కడి నుంచి రావాలంటాను నేను? హృదయంలో నుంచి రావాలి. హృదయంలో నుంచి వచ్చినప్పుడు అప్పుడు మీ హృదయంలో నుంచి దుఃఖం కూడా వస్తుంది. నేనేంటి నువ్వేంటి ఆ వ్యత్యాసం తెలుస్తుంది. అంటే నువ్వు దేవుడివి, నేను మనిషిని. నేను ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని, కానీ నా ప్రార్థనకి జవాబిస్తున్నావేంటి తండ్రి? ఇన్ని కార్యాలు నా జీవితంలో చేస్తున్నావు ఏంటయ్యా, ఎంత ప్రేమ చూపిస్తున్నావేంటయ్యా నా మీద నువ్వు? అసలు ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చగలను ప్రభు అని మన గుండెల నిండా ఏమొచ్చేస్తుంది? దుఃఖం వచ్చేసి కళ్ళ నిండా నీళ్లు కారిపోతాయి అన్నమాట. ప్రార్థన కూడా చేయలేము ఆ భారంతో. ఆయన ప్రేమని అనుభవిస్తుంటే ఆ ప్రేమను కూడా ఒక్కొక్కసారి మనం అనుభవించలేమండి. ఎందుకంటే ఒక్కొక్కసారి దేవుడు, మరి మీకు అనుభవాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ప్రేమను ధ్వజముగా ఎత్తుతాడండి మన మీద. ఆ ప్రేమను నేను తట్టుకోలేక, నీ ప్రేమ ఏంటయ్యా ఎంత ధ్వజంగా నా మీద ఎత్తుతున్నావు అనేసి నాకు ఇంకా ప్రార్థన రాదు, ఏడ్చేస్తాను అనమాట. ఇంకా ప్రార్థన చేయలేను నేను. ఇంకా ఇంత ప్రేమ చూపిస్తున్నావేంటి నా మీద? అసలు నేనేంటి, అసలు నేనెంత ఒక ఆఫ్టర్ ఆల్ నేను, నాకంటే ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో, కానీ ఇంత ప్రేమ చూపిస్తున్నావేంటి నా మీద?
అని ఆ రీతిగా ఉంటుందన్నమాట అండి. అలా వచ్చేది కాదు ప్రార్థన, పెదాలతో వచ్చేదన్నమాట. నాకు అసలు ఏమాత్రం తృప్తి లేదు. అప్పుడు ఏడ్చుకుని నాకేమీ అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియట్లేదు ప్రభు అని చెప్పేసి అప్పుడు ప్రభువుని ఏడ్చేసింది ప్రభువుని అడిగితే అప్పుడు ఈ వాక్యం చదవమన్నాడు ఆయన. చదవమంటే ఇప్పుడు చదవము. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట. అంటే మనకేముంటుంది, ఒక లక్షణం ఇది గుర్తుపెట్టుకోండి. దీర్ఘకాలం అంటే 1 రోజు 2 రోజులు 10 రోజులు నెల రోజులు కాదమ్మా, ఇది సంవత్సరాలు సహిస్తామంట మనం. ఎంత? ఒక రోజు కాదు, 10 రోజులు కాదు, ఒక నెల కాదు, 10 నెలలు కాదు, సంవత్సరాలు సహిస్తామంట ఆ వ్యక్తిని మనం. దీర్ఘకాలము సహిస్తుంది అన్నాడు. చదవమ్మా. దయ చూపించును. దయ చూపిస్తుందంట. చెప్పాను ఇప్పుడే నేను. మన ద్వారా మేలు పొందుకొని మళ్ళీ మన ముఖం మీద ఎగతాళి చేసేసి మళ్ళీ వాళ్ళు మనల్ని ప్రార్థన చేయమంటే ఎలా చెయ్యాలి? ఇప్పుడు మనం ఎలా చెయ్యాలి? ఇప్పుడు మనకేముండాలి? పోనీలే అని వెంటనే దాన్ని మళ్ళీ మనం దిగమింగేసుకుని ఏం చేస్తాము? అర్థమైందా? దయ చూపిస్తుంది ప్రేమ. తర్వాత ప్రేమ మత్సరపడదంట. అంటే మత్సరము అంటే చెడ్డ కళ్ళు అంటారన్నమాట. అవతల వాళ్ళకి ఉన్నదాన్ని చూసి అసూయ పడేదాన్ని మత్సరం అంటారు. ఇంకో చోట రాయబడి ఉంటుంది అది. మత్సరము అంటే చెడ్డ కళ్ళు అని ఉంటుంది అన్నమాట. అది ఉండదటండి. ఎవరైనా ఏదైనా సంపాదించుకుంటే, ఏదైనా కొనుక్కున్నా లేకపోతే ఏదైనా చేసినా సంతోషిస్తామన్నమాట మనం. అంతేగాని వాళ్ళు చూసి ఏం పడమంట? మనం మత్సరపడమంటండి. తర్వాత ప్రేమ డంబముగా ప్రవర్తించదంటండి. ఇది కొంచెం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి డంబం ఏంటో తెలియట్లేదు. తర్వాత సంతోషంతో మాట్లాడటం ఏంటో తెలియట్లేదు. సంతోషంగా మాట్లాడేదాన్ని కూడా డంబపు ఆత్మలోకి తీసుకెళ్తున్నారన్నమాట. ఈ డంబపాత్మ అంటే ఏంటంటే ఏమీ ఉండదండి. ఇప్పుడు నేను ఏది వండుకోలేదండి అంటే చెప్తున్నాను, మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు మీరు నన్ను అడిగితే నేను బిర్యానీ చేసుకున్నానండి, నేను చికెన్ వండుకున్నాను అంటే దీన్ని ఏమంటారు? ఇప్పుడు అవి వండుకున్నానండి, ఇవి వండుకున్నానండి అని చెప్తుంటే మరి అదేంటి? దాన్ని మళ్ళీ ఇందులోనే ఇంకోటి ఉంటుంది అన్నమాట. నేను వండుకోలేదు అంటే వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నా దేవుని నామానికి అవమానం రాకూడదు అని వండుకున్నానండి అని చెప్పడం వేరు. చూసారా? నిజంగా వంట చేసుకున్నారా లేదా అంటే చేసుకున్నాను. ఏం చేశారు? ఏదో చేసుకున్నానులేండి అంటే ఇది వేరు. అర్థమైందా? అంటే లేని దాన్ని గొప్పలు చెప్పడం అనేటువంటిది అది లేదు వాళ్ళకి. కానీ దాన్ని ఏం చేస్తున్నారు? చాలా గొప్పలు అన్నమాట. బాబాయ్ ఈవిడికి గొప్పలు ఎక్కువండి బాబు అంటారే, అది డంబం అంటేనే. అది ఆనందంతో చెప్పే మాట వేరు, సంతోషంతో చెప్పే మాట వేరు, డంబంతో పలికేది వేరన్నమాట. చదవమ్మ. అది దేవుని ఆత్మ కలిగిన వాళ్ళంట డంబముగా ప్రవర్తించరటండి. వాళ్ళ ప్రవర్తనలో డంబం ఉండదంట. తర్వాత ఉప్పొంగిపోదటండి. మీరు గమనించండి. ఉప్పొంగిపోవడము అనగానే మీకు ఏం అర్థమవుతుంది? ఏం గుర్తొస్తాయి చెప్పండి? పాలు పొంగిపోతాయి. తర్వాత సముద్రం పొంగిపోద్ది. ఏం చేస్తుంది? ఉప్పొంగిపోద్దండి సముద్రం కదా.
సముద్రం అంటే ఏంటో తెలుసా మీకు? లోకం. లోకం. లోకస్తులు పొంగిపోతారటండి. బాబోయ్ ఏంటోనమ్మా మరి పొంగు పొరల పడిపోతుంది, ఆవిడ ఏంటో మరి తెలియట్లేదు ఈ మధ్య అంటారు. ఆ తర్వాత ఏదో ఒకటి జరుగుతుంది అన్నమాట. ఏమైపోయింది ఇప్పుడు? పొంగు అంతా చల్లరిపోయింది. ఏమైపోయింది? చల్లారిపోయింది. సముద్రపు పొంగును అణుచువాడు ఆయనే. పొరపాటున శారా ఈవిడికి అవకాశం ఇచ్చిందంట. ఎవరికి? హాగర్. అవకాశం ఇస్తే ఆవిడ గర్భిణి దాల్చిందనమాట. ఇంకా అక్కడి నుంచి పొంగిపోవడం మొదలెట్టిందంట. అక్కడి నుంచి పొంగిపోవడం మొదలెట్టిందంట. ఆవిడకి పెళ్ళయి అంతకాలమైంది కానీ ఏమన్నా గర్భిణి వచ్చిందేంటి? నాకు చూడండి వెంటనే గర్భిణి వచ్చేసిందని ఇక నిలబడదంటండి ఆవిడ. ఇంకా పొంగిపోతుందటండి. పొంగిపోతే పోయింది. మళ్ళీ ఆవిడ ఏం చేసింది? నీచంగా చూడటం ప్రారంభించిందంటండి. దేవుడికి ఇష్టమైంది అప్పుడు? ఇష్టమవ్వలేదు. అప్పుడు అప్పుడు అబ్రహాం గారితో చెప్తే ఆయన అంటాడు కదా, అమ్మ ఆవిడ నీ చేతిలోనే ఉంది కదా, ఆమె నీ చేతిలోనే ఉంది కదా, నీ ఇష్టం నువ్వేం చేస్తావు చెయ్యి అన్నాడు ఆయన. అప్పుడు ఆమె ఈమెని టార్చర్ పెడతాం మొదలెట్టిందంట. ఇప్పుడు టార్చర్ అంటే ఏంటో అర్థమైందనమాట ఆమెకి. అసలు అవకాశం ఇచ్చింది ఆవిడ. ఇప్పుడు ఆ అవకాశాన్ని తీసుకుని నీకంటే నేను బెటర్ అంటుంది అనమాట. అసలు ఆ అవకాశం ఇప్పుడు ఆవిడ ఇవ్వకూడదు కానీ ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చింది? తెలియక. ఎందుకు ఇచ్చింది? తెలియక ఇచ్చింది. ఇప్పుడు తెలుసుకుంది నీ చేతిలోనే ఉంది కదమ్మా అనేటప్పుడు టార్చర్ పెట్టడం మొదలెట్టింది. ఆ టార్చర్కి ఆగలేక పారిపోతుందంటే ఇప్పుడు దేవుడు తన దూతను పంపించాడు. దూత వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నది. ఆగరు అనలేదండి, శారా దాసివైన హాగరు అన్నాడు. ఆ మాట దగ్గర దేవుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేసాడండి. మరి అదేంటి ప్రభు హాగరు అని పిలవాలి కానీ శారా దాసివైన హాగరు అని ఎందుకు పిలిచినట్టు అక్కడ అంటే ఆమె యొక్క పరిస్థితి మర్చిపోయిందమ్మా. ఆవిడ గర్భిణి రాగానే ఆమె దాసినన్న విషయం మర్చిపోయింది ఆవిడ. అందుకే తన పోస్ట్ ఏంటో తనకి గుర్తు చేశాడు అని చెప్పారండి ఆయన. తన పోస్ట్ ఏంటో తనకి గుర్తు చేశాడటండి. శారా దాసివైన హాగరు అంటే ఆమెకు నువ్వు దాసివి కానీ నీకు ఆమె దాసి కాదు. నీకు గర్భం వచ్చింది అంటే అంత మాత్రం నువ్వు యజమానురాలు అయిపోతావా? ఇప్పుడు అక్కడ యజమానురాలు కాదు, నువ్వు దాసివి. నువ్వు దాసివి అని గుర్తు చేశాడు దేవుడు అక్కడ. అని అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? వెనక్కి తిరిగి వెళ్ళి ఆమె దగ్గరికి ఆమె చేతి కింద అణిగి ఉండు అన్నాడు ఆయన. ఆమె చేతి కింద అణిగి ఉండు అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ఆమె లోకస్తురాలండి. ఆమె ఎవరో? హాగరు అంటే ఆమె ఐగుప్తీరాయలు. ఆమె రక్షించబడిన వ్యక్తి కాదు. వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమై వస్తూ ఉంటుండగా ఆమె చాలా వర్క్ బాగా చేస్తుందంటండి. కొంతమంది లోకస్తులు కూడా వర్క్ బాగా చేస్తారండి. వర్క్ బాగా చేస్తుందని కూడా తెచ్చుకున్నారంట. కూడా తెచ్చుకుని పని చేయించుకోవాలి కానీ ఈమెం చేసింది? ఈ అవకాశం ఇచ్చింది. ఇవ్వకూడని అవకాశం ఇచ్చింది అక్కడ. కొన్ని మన తెలివి తక్కువ పనులు కూడా మనకి ఎంత నష్టాన్ని కలుగు చేస్తాయంటే అంత నష్టాన్ని కలుగు చేస్తాయండి. కొన్ని అయితే కొన్ని తక్కువ కాలమే నష్టం వస్తుంది కానీ కొన్ని అయితే శాశ్వతంగా ఉంటుంది అన్నమాట. అది కొన్ని శాశ్వత కాలము అది ఇంకా అలా కొనసాగుతూ ఉంటుంది అన్నమాట అండి. ఇంకా మరి ఇప్పుడు ఇస్మాయిలీలకి ఇస్సాకు సంతానానికి ఏమన్నా పడుతుందండి? శాశ్వతమైన విరోధం వచ్చేసింది అన్నమాట అండి. ఇంకా ఇలా వస్తాయి కొన్ని. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని. మనం లోకంలో ఉన్నాం. మనం దేవుడి బిడ్డలమైనప్పటికైనా సాతానికి సంబంధించిన వ్యక్తుల ద్వారా మనకేముంటుంది? గొప్ప టార్చర్ ఉంటుందండి. ఇలాంటి టార్చర్ ఉంటుందండి. నీ పొంగుని ఆపి ఆమె చేతి కింద ఎలా ఉండాలి? నువ్వు పొంగిపోవడానికి వీల్లేదు.
అడిగి ఉండు, వెళ్ళి వెనక్కి వెళ్ళి అన్నాడు అంతే ఆయన. అప్పుడు ఆమెను చూసి కనికరపడి దయ చూపించి చేర్చుకుందంటండి. హల్లెలూయా. ఎందుకని? ఆమె రాజకుమార్తె అండి. ఈమె రాజకుమార్తె కాదు. ఆమె దయ చూపించిందంట. సర్లే గర్భిణితో ఉంది కదా అని దయ చూపించి కనికరించి చేర్చుకుంటే ఆ లక్షణాలన్నీ వెళ్ళి పిల్లోడికి వచ్చినాయి అంటండి. ఆ లక్షణాలన్నీ పిల్లోడికి వచ్చి వాడు ఈ ఇస్సాకుని ఎగతాళి చేయటం ప్రారంభించాడటండి. చూసారు ఎలాగొచ్చిందో? అంటే ఎవరిది వాళ్ళ పిల్లలకే వస్తుందండి, ఇంకొకళ్ళకి రాదు. నువ్వు ఎలాంటి వ్యక్తివో నీ లక్షణాలన్నీ ఎవరికి వస్తాయి? నీ పిల్లలకు వస్తాయి. పిల్లలకు వస్తాయి. అందుకే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన పిల్లలకి మంచి అందించాలి తప్ప చెడు అందించకూడదు. మొన్న వచ్చింది మీకు ఏమొచ్చింది? అవతలోడు కొడతానంటే నువ్వు కొట్టి చూపించరా అని నేర్పకూడదు ఆడికి. అంటే నువ్వు ఎలా తయారు చేస్తున్నావు? చివరికి రౌడీలా తయారవుతాడు. అప్పుడు ఆడు ఎలా తయారవుతాడు? అది అలా నేర్పించకూడదు పిల్లలకి. మంచి ప్రవర్తన నేర్పించాలి. మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అవతల పిల్లలకు కూడా మంచి ప్రవర్తన నేర్పించాలండి, మన పిల్లలకు కూడా. అయితే తర్వాత ఏముంది? అమర్యాదగా నడవదు. మర్యాద లేకుండా ఉండదటండి. అమర్యాద అంటే ఏంటి? మర్యాద లేకపోవడమే. పెద్దల్ని ఏం చేయాలి? పిల్లలు గౌరవించాలి. నేర్పుతున్నారా పిల్లలకు మీరు? పెద్దలు గౌరవించడం నేర్పిస్తున్నారా? మరి నేర్పించాలి కదా. మరి ప్రేమ అంటే ఏంటి? దేవుడు. మొత్తం అంతా కలిపితే ప్రేమ అంటే దేవుడు. మరి ఆ ప్రేమలో వచ్చి లక్షణాలు ఎలాగుంటాయి? మన పిల్లలకి మనం గౌరవం నేర్పించాలండి. అవతల వాళ్ళని గౌరవించడం నేర్పించాలండి మన పిల్లలకి. అమర్యాదగా నడుచుకోదట. అది ఒక దైవజనుడు ఇలా చెప్పాడు అన్నమాట. మీకు తెలుసు అనుకుంటా, మరి చూసే ఉంటారు. ఈ పిల్లలు ఏయో కటింగ్లు వేయించుకుంటారు కదండి. ఆడేంటో మధ్యలో రంపులాగా ఏదో చేయించుకున్నాడంట. చేయించుకుంటే పాస్ట్ గారు ఏంట్రా కటింగ్ ఏంట్రా అన్నాడంట ఆయన. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అంకులు అన్నాడంట. ఏం ఫ్యాషన్, ఏం లోకం, ఏం కటింగ్ రాది? దేవుడి పెట్టలాగా ఉండాలి కానీ ఏంట్రా కటింగు? మొత్తం గుండు చేయించుకో శుభ్రంగానే, తర్వాత అదే వస్తుంది అని చెప్పేసి అన్నాడంట. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంత మాట అంటాడా పాస్ట్ గారు నన్ను? నా జుట్టు నా ఇష్టం, నేను ఎలాగైనా వేయించుకుంటాను, ఆయనకి ఎందుకు అలాగ ఇలాగని చెప్పేసి కోప్పడిపోయాడంట. అప్పుడు తల్లి అన్నదంట, అరే దైవజనుడు చెప్పిన మాట మనం వినాలిరా. దైవజనుడు ఏం చెప్తే అది వినాలి. మన మంచి కోరే చెప్తాడు దైవజనుడు. మనల్ని ప్రేమించి చెప్తాడు ఆయన. మనల్ని పట్టించుకున్నాడు కనుకే చెప్పాడు. పట్టించుకోకపోతే చెప్పడరా, ఈడు ఎలా పోతే నాకెందుకు అనుకుంటాడు ఆయన. మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు కనుక అది చెప్పాడు ఆయన. అంత ప్రేమ కలిగిన దైవజనుడు మనం కలిగి ఉండడం మనం చాలా, అది మన అదృష్టం. నోరు మూసుకుని ముందు అది తీయించెల్లి అన్నదంట తల్లి. అప్పుడు వెళ్ళి తీయించుకున్నాడట. అప్పటి నుంచి పాస్ట్ గారిని గౌరవంగా చూడటం మొదలెట్టాడట. అదే తల్లి సపోర్ట్ చేస్తే ఆ పిల్లోడికి ఎలా ఉండేది? ఆ పిల్లోడు ఎలా ఉంటాడు? లెక్క చేస్తాడు. ఇంకా పెద్దలు గౌరవిస్తారా? సేవకులు గౌరవిస్తారా? ఇంకా మరి ఎవరు నేర్పించాలి గౌరవం? అది పెద్దల్ని గౌరవించడం మనం నేర్పించాలి. అమర్యాదగా నడుచుకోదట అది. మనము అలాగే ఉండాలి, మన పిల్లలకు కూడా అలాగే
నేర్పించాలండి. తర్వాత చదవండి. స్వప్రయోజనంలో విచారించుట. సొంత ప్రయోజనం అనేటువంటిది ఆలోచించుకోదటండి. అంటే నాకు ఇలా ఉంటే చాలు, ఎవరెలా పోతే నాకెందుకు, ఎవరెలా పోతే నాకెందుకు అని అనుకోదటండి. సొంత ప్రయోజనాన్నే ఆలోచించుకోదట. ఇది అందరికీ మేలు జరుగుతుందా లేదా, ఇలా చేస్తే అందరికీ మంచిది, ఇలా చేస్తే అందరికీ మంచిది, ఇలా చేస్తే మేలు జరుగుతుంది అందరికీ అని అందరి మేలు కోరుకుంటారటండి వాళ్ళు. తర్వాత త్వరగా కోపపడదటండి. త్వరగా కోపపడదటండి. అంటే కోపపడాల్సిన విషయాల్లో కోపపడాలి. దాన్ని ఏమంటారో తెలుసా? నీతితో కూడిన కోపం అంటారు. తప్పు చేసినప్పుడు తప్పకుండా కోపపడాలి. కోపపడకపోతే అదే తప్పు అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అర్థమైందా? అందుకే తప్పు చేసినప్పుడు తప్పకుండా మనం ఏం చేయాలి? వాళ్ళ మీద కోపపడాలి. అదే నీతితో కూడిన కోపం అంటారు. వాళ్ళు సరైపోతారు. సరైపోతే మంచిదే, సరవ్వకపోతే నష్టపోయేది వాళ్ళే. కానీ కోపపడాల్సిన అవసరత మనకుందా లేదా? పెద్దలుగా మనకుందా లేదా? తల్లిదండ్రులుగా మీకుందా లేదా? దైవజనురాలుగా నాకుందా లేదా? చెప్పండి. ఉంది కదా? అదన్నమాట. అయిన దానికి కాందానికి కోపపడడం వేరు. కోపపడాల్సిన విషయంలో కోపపడకపోతే మీకు నష్టం వచ్చేస్తుంది. నాకు కాదు నష్టం, మీకు వస్తుంది. తర్వాత వీళ్ళు నాకు ఇంత అపకారం చేస్తారు కదా అని ఆ అపకారాన్ని మనసులో ఉంచుకోదటండి. మళ్ళీ వాళ్ళకి కష్టం అనేటప్పటికి మా గుండెలు కరిగిపోతాయండి. మాకెంత కీడైనా చేయొచ్చు, మాకెంత నష్టమైనా కలిగించవచ్చు. మళ్ళీ వాళ్ళకి ఏదన్నా ప్రమాదము ఆపద కలుగుతుంది అనేటప్పటికీ మా గుండెలు ఏమైపోతాయి? కరిగిపోతాయి. చూసారా? వెన్నలాగా కరిగిపోతుంది. కష్టం అనేటప్పటికీ మాకు కరుగుతుంది అన్నమాట లోపల. చదువమ్మ. దుర్నీతి విషయమై సంతోషపడక. దుర్నీతి విషయం అంటే ఏంటి? సైతాను నీతిని దుర్నీతి అంటారండి. సైతాను నీతిని దుర్నీతి అంటారు. సమస్త దుర్నీతి నుంచి మిమ్మల్ని పవిత్రులుగా చేయును. ఏంటది? క్రీస్తు యొక్క రక్తము. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో అది 9వ వచనంలో ఎక్కడో ఉంటుందండి. అది తమ పాపములు ఒప్పుకుంటేనంటండి, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దుర్నీతి అంటే సాతాను నీతి అన్నమాట అండి. సాతాను నీతి ఏంటండి అని మీరు అనుకోవచ్చు. అంటే ప్రార్థనకి వెళ్ళు, టైంకి వెళ్ళవు. ఇది ఎలా ఉంది? మొదటి ప్రార్థనకే వెళ్ళొద్దంటది సాతాను. ఆపడం చెప్తున్నాను మీకు. మొదటి ప్రార్థనకే వెళ్ళొద్దంటది. ఈరోజు నీకు బోల్డ్ పనులు ఉన్నాయి కదా, ఈ వాళ్ళకి మానే ఏం పర్వాలేదు, నెక్స్ట్ ఎందుకని, శుక్రవారం ఎందుకని, లేకపోతే ఆదివారం ఎందుకని అని ఇలాగ పోస్ట్ పోన్ చేస్తుంది అనమాట. చేస్తే లేదు లేదు ఎలాగైనా నేను వెళ్ళాలి అని, సర్లే బస్సు వెళ్ళిపోయింది కదా ఇంటికి వెళ్ళిపో అంటుంది. ఆటోలు లేవు కదా ఇంటికి వెళ్ళిపో అంటుంది. అప్పుడు మనకి రావాలి పౌరుషం. సాతాను వేసే ట్రిక్లు ఎలాగ ఉంటాయండి. అప్పుడు మనం ఏం చేయాలి? నేను ఎలాగైనా సరే వెళ్ళి తీరాలి అని మనం పట్టుదలగా వచ్చామనుకోండి, నెక్స్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మనకి. ఇప్పుడు జయించాము అంటే నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎలా వస్తాం? మనం కాస్త ముందు వస్తాం. ఎలాగొస్తాము? అయితే మనల్ని ఆపదు. ఇంకా అమ్మో నేను ఆపినా వీళ్ళు ఆగేటట్టు లేరు, కానీ నువ్వు వెళ్ళు. కానీ ఎప్పుడు వెళ్ళు? ఏం పర్వాలేదు, లేటుగా అయ్యింది. దేవదూత వచ్చాంటండి. ఇప్పుడు మీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి మీకు బాగా తెలుసు కదా, మీరు తంబు ఎప్పుడు వేయాలి? 9, 10? నువ్వు 10ంటికి తంబెయ్యాలంటే నువ్వు 10-5 నిమిషాలకి వెళ్తే అయినిస్తారా? 10-10 నిమిషాలకి వెళ్తేని ఏనిస్తారా?
అదే ఆ కరెక్ట్ టైంకి మీరు వెయ్యాలి. అక్కడ వెయ్యకపోతే నువ్వు వెళ్ళలేదా, వెళ్ళావు కానీ ఏం పడింది అక్కడ? ఆబ్సెంట్ పడింది. అంటే నువ్వు వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. ఒక టైం పెట్టారు అక్కడ. అలాగే మనకి కూడా ఒక టైం ఉంది. ఆ టైంకి మనం రావాలంట, అంటే టైంకి ముందే రావాలి, కానీ ఆలస్యమైంది. ఇప్పుడు దూత ఎప్పుడు వస్తాడంట? ఏమనుంది మనకి ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆ దూత అంటండి మొదటైనా రావచ్చంట, మధ్యలో అయినా రావచ్చంట, చివరినైనా రావచ్చంట. మొదట వస్తుంది దూత అని మనం అన్నామనుకోండి, మొదట వచ్చి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందంట. మధ్యలో వస్తుంది దూత అంటే లేటుగా వచ్చే అవకాశం ఉంటుందంట. లాస్ట్ వస్తుంది దూత అంటే ఎప్పుడోకప్పుడు వచ్చే అవకాశం ఉంటుందంట. అందుకని ఏమని రాయబడింది అక్కడ? దూత ఏదో ఒక టైంలో వస్తుంది. మనకి కూడా ఇప్పుడు అటెండెన్స్ వెళ్ళిపోతుంది తెలుసా మీకు? పైకి అటెండెన్స్ పైకి వెళ్తుందండి. మనం ఎంతమంది వచ్చామో, ఎప్పుడెప్పుడు వచ్చామో ఆ టైం ప్రకారంగా మనకు అటెండెన్స్ పైకి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు చెప్పే వాక్యం అంతా కూడా రికార్డ్ అయిపోద్దండి. ప్రభు నాకు చూపించారండి, చూపించిందే మీకు చెప్తున్నాను నేను. రికార్డ్ అయిపోతుందండి ఇదంతా. నేను ఈ రికార్డ్ అయిపోయింది పైకి వెళ్ళిపోద్ది అన్నమాట. అదృశ్యంగా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఇందులో చేసుకుంటున్నాం కానీ ఇది ప్రజల మధ్యకి వెళ్తుంది. ఇది కానీ దేవదూత చేసే రికార్డు అది ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుంది. ఇక్కడ ఏం జరిగింది అనేటువంటిది పరలోకానికి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుందండి అక్కడికి. అర్థమైందా? జాగ్రత్త పడండి. మరి కొత్త సంవత్సరంలో అయినా జాగ్రత్త పడండి. ఆతృత ఉండాలండి మనకి. మొదట ఏముండాలి? ఆతృత, ఆసక్తి ఉండాలన్నమాట. సొంత పనులు కొంత మానుకోవాలటండి. మనం సొంత పనులు కొంత మానుకోవాలంట. ఏదైనా మనము ఆలస్యం చేయాలంట, కానీ దేవుని విషయంలో ఏది కూడా ఆలస్యం చేయకూడదటండి. ఇంకోటి తెలుసా మీకు? దేవుడికి ఏదైనా ఇస్తానని మొక్కుకున్నది కూడా వెంటనే ఇవ్వాలటండి. అది ఆలస్యంగా వస్తేనంటే ఈ లోపల మనకి ఏదో ఒకటి వస్తుందటండి. అంటే ఆశీర్వాదానికి బదులు ఏమవుతుంది చూసారా? మరి ఇవ్వలేదా? మనం ఇచ్చాం, కానీ ఎప్పుడు ఇచ్చామంట? వెంటనే ఇచ్చిన దానికంటండి 100% ఆశీర్వాదం వస్తుందటండి. లేట్ అయ్యే పోలే తగ్గిపోతూ ఉంటుందటండి. బాగా లేట్ అయితే ఇంకా మనకి శరీరానికి ఏదోటి జరుగుతుందటండి. శరీరానికి ఏదోటి జరుగుతుందట, నష్టం. అందుకే చాలా దేవుని విషయంలో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఒక్క విషయంలోనే కాదు, ప్రతి దాంట్లో జాగ్రత్త వహించాలి. చదవండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఆ సాతాను నీతిలో సంతోషపడరటండి. వాళ్ళు దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు సాతానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు సంతోషపడరటండి. దేవునికి సంబంధించిన విషయాల్లో సంతోషపడతారటండి. అది అర్థం అవ్వాలి మనకి. అన్నిటినీ తాడుకొను. ప్రతి పరిస్థితిని తాళుకుంటుందటండి. ఏ పరిస్థితి మనకు కలిగినప్పటికైనా, అది కష్టం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు, నింద అవ్వచ్చు, ఎగతాళి అవ్వచ్చు, ఏ రూపంలో ఏది వచ్చినప్పటికైనా కూడా అన్నిటినీ అది ఏం చేస్తుందటండి? తాళుకుంటుందటండి. అన్నిటినీ నమ్ముతుందంట. అన్నిటినీ నమ్మడం అంటే ఏంటి? దేవునికి సంబంధించిన ప్రతి దాన్ని నమ్ముతుందండి. సైతానికి సంబంధించినవి కాదు నమ్మడం. దేవునికి సంబంధించింది ప్రతీది కూడా నమ్ముతుందట. అన్నిటినీ నిరీక్షించును. అన్నిటి కొరకు కూడా నిరీక్షణ అనేటువంటిది. అన్నిటికీ అంటే ఏంటి? దీని అర్థం దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కొరకు మనం ఏం చేయాలటండి? నిరీక్షణ కలిగి ఉండాలటండి. ఈ నిరీక్షణ అనేటువంటిది ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ మూడిట్లో కూడా ఈ నిరీక్షణ అనేటువంటిది చాలా అద్భుతమైందనమాట అండి. అది విలువైందండి నిరీక్షణ అనేటువంటిది. కానీ ఈ రోజుల్లో మనుషులకు అదే కొదువైపోయింది. ఏదైనా వెంటనే జరిగిపోవాలండి, ఏదైనా వెంటనే జరిగిపోవాలి. నిరీక్షించరండి, ఓపిక ఉండదండి మనిషికి. కొన్ని వెంటనే జరిగే ఉంటాయండి,
కానీ కొన్ని వెంటనే జరగవు. ఇప్పుడు నీ బిడ్డ ఏదో కాఫీ అడిగాడు అనుకోండి, నువ్వు వెంటనే చేసేవ్వగలవు. అదే ఒక బిర్యానీ వండమ్మా, చికెన్ వండమ్మా అంటే నువ్వు 10 నిమిషాల్లో చేయగలవా? మరి వాడు ఏం చేయాలి ఇప్పుడు? కనీసం ఎంత టైం పడుతుంది చెప్పండి? అటు ఇటుగా చెప్పండి. ఓ కేజీ బిర్యానీ వండాలి, ఓ కేజీ చికెన్ వండాలి, ఎంత టైం తీసుకుంటాను? ఎందుకంటే దేవుని కృప వల్ల ఇప్పుడు మనకు పొయ్యిలు వచ్చినాయి కదండి. ఎన్ని పొయ్యిలు వచ్చినాయి? ఇదివరకు 2 పొయ్యిలే. ఎంత శ్రమ పడేదాను అండి. నిజంగా నా బిడ్డ నా శ్రమను చూసి మరి అల్లుళ్ళు వచ్చేసారు. అది అంతవరకు అంత క్రితం అయితే మేమే ఉండేవాళ్ళు, ఇప్పుడు అల్లుళ్ళు వచ్చారు. ఇక్కడేమో మందిరానికి రావాలి నేను. ఉదయం తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుని అన్నీ ముగించుకొని ఈ వంటలో ఈ నీళ్లు కాయడాలు, ఓ పొయ్యి మీద నీళ్లు కాసి వాళ్ళకి అందించడాలు, ఓ పొయ్యి మీద ఏమో టిఫిన్లు వేయడాలు, ఇవన్నీ వంటతో సహా చేసుకొని ఇక్కడికి హాజరైపోయేదాన్ని అన్నమాట. ఇప్పటికి ఇలాంటి స్థితి వస్తుందని దేవుడు ఇక్కడ పెట్టినట్టున్నాడని నేను అనుకుంటాను. చూసారా, ఏ టైంలో ఏది నాకు అవసరమో ప్రతిదాన్ని సెట్ చేసి పెట్టాడండి దేవుడు నాకు. అప్పుడు మరి ఆ ఓపిక అవన్నీ అప్పుడున్నాయి. అవన్నీ మరి అంత ఇప్పుడు ఉంటుందండి? లేదు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? అప్పుడు నా బిడ్డ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే వెళ్ళలేదు. ఇలాంటి పరిస్థితులన్నీ ఎదుర్కోవాలి బిడ్డ అని నా గురించి నా తండ్రి ఆలోచన చేశాడండి. నా కష్టాన్ని చూశాడు మా అబ్బాయి. చాలా శ్రమ అయిపోతుంది మమ్మీకి అని నేను అడగలేదు, చెప్పలేదు, ఏం చేయలేదండి. అయ్యగారికి ఇలాంటివి ఏమీ తెలవండి అసలు. ఈ స్త్రీలకి కొంచెం సౌకర్యవంతమైన చేయాలన్న విషయం కూడా తెలియదండి ఆయనకి తెలియదు, నేను అడిగేదాన్ని కాదు. ఉన్న వాటిని సర్దేసుకోవడం నాకు అలవాటు అయిపోయింది. ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోవడం అనేటువంటిది నాకు అలవాటు అయిపోయిందండి. అంతే తప్ప నాకు అదే కావాలి, నాకు ఇదే కావాలని చెప్పేసి కోరిక లేకుండా ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోవడం, శ్రమ పడిపోవడమే నాకు అలవాటు అయిపోయింది అన్నమాట. అన్ని పనులు చేసి ఇక్కడికి వచ్చేదాన్ని అన్నమాట అండి. మీరు వెనకాల రండి, స్నానాలు అవి చేసి టిఫిన్లు చేసేసాను వాళ్ళకి అప్పచెప్పేసి అప్పుడు నేను వచ్చేసేదాన్ని అన్నమాట. అప్పుడు గ్రేజర్ ఏం చేయడండి మా అబ్బాయి నాకు. నేను మొన్న అనుకుంటున్నాను, ప్రభువా ఎంత కష్టపడ్డాను ప్రభువా, ఈరోజు ఒక్క ప్రాణానికి నాకు గ్రేజర్ ఇచ్చాడు. చూసారా, కష్టపడకుండా వచ్చినాయండి నాకు అన్నీని. ఎంత కష్టపడ్డాను, ప్రతి విషయంలో కష్టపడ్డానండి. ముఖ్యంగా ఏజెన్సీ వచ్చాక మరీ శ్రమ ఎక్కువైపోయిందండి, అన్నమాట. ఇప్పుడు ఒక్క ప్రాణానికి 4 పొయ్యిలు ఇచ్చేస్తున్నాడు దేవుడు. చూసారా, నాకు నిజంగా అవసరమైనప్పుడు ఎలాగున్నది. ఒక పొయ్యి సరిగ్గా కాలేదు కాదు, మళ్ళీ అది కూడానే. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడిపోయాను అన్నమాట అండి. కానీ ఓ కీడి వెనక ఏం దాచిపెట్టాడు నా తండ్రి. ఇప్పుడు ఆ 4 పొయ్యిలు వచ్చినా కూడా ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి ఓపిక ఉండదు. కానీ ఏ టైంలో దేవుడు ఏది నాకు అవసరమో ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తున్నాడు. తీర్చేసి వదిలేయలేదు, కానీ తీరుస్తున్నాడు, ఎప్పటికీ తీరుస్తున్నాడండి ఆయన. చదువమ్మ. అన్నిటినీ ఓర్చుకుంటుందటండి. మంచి అయినా చెడైనా ఏ అయినా కూడా ఓర్చుకోవాలంటే మీకు తెలుసు, ఎన్ని పరిస్థితులు ఎదురవుతాయో మీకు తెలుసు. అన్నిటినీ ఓర్చుకునే ఇది ఉంటుందటండి. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ కొంతకాలం ఉండి కొంతకాలం పోదటండి. అది శాశ్వత కాలం ఉంటుందటండి. శాశ్వతం అంటే మన జీవితకాలం అంతా చెప్పుకోండి. ఇంకా మన జీవితం అయిపోతే ఇంకేముంటుంది, ఇంకా మనకి అది ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. మన జీవిత కాలంలో శాశ్వత కాలము ప్రేమ ఉంటుందటండి. అంటే మనం బ్రతికినంత కాలం ఈ లక్షణాలన్నీ మనలో ఉంటాయి. అది శాశ్వత కాలం ఉండటం అంటే ఏంటి?
ఈ గుణ లక్షణాలన్నీ మనలో ఉంటాయన్నమాట. ఇదమ్మా ప్రేమ అంటే అన్నాడు దేవుడు నాకు. అప్పుడు అది తీసుకున్నాను నేను. ఇప్పుడు నాకేం దొరికింది? అది ఇది తెలియకనంత వరకు ఈ దెయ్యం నన్ను టార్చర్ పెట్టేసింది. ఇప్పుడు విషయం చెప్పాడు. ఎందుకు చెప్పాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చుకున్నాను కనుక. ఏడ్చుకున్న తర్వాత విషయం చెప్పాడు. ఇప్పుడు నాకు ఇదమ్మా ప్రేమ అంటే అన్నాడు. స్తోత్రం నాయన. ఇది తెలియక నేను ఎంతకాలం కూడా ఈ దెయ్యంతో నేను బాధ అనుభవించేస్తున్నాను. అదే చెప్తున్నాను, దెయ్యం మనల్ని ఏడిపిస్తుంది, దెయ్యాన్ని మనం ఏడిపించాలి. అర్థమైందా? విషయం తెలియనంత వరకు దెయ్యం మనల్ని ఏడిపిస్తుందండి. విషయం తెలిసాక మనం ఏడిపించాలన్నమాట. ఇలా చేస్తాడు దేవుడు మనల్ని. అప్పుడు ఇప్పుడు ప్రేమ చూపించండి అంటే ఇప్పుడు ఏమైంది? ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు నాకు తెలిసిపోయింది కదా. అప్పుడు అన్నాను నేను, ప్రేమ అంటే ఇదని దేవుడు చూపించాడు నాకు. ఇదంట ప్రేమ అంటేని, ప్రేమ అంటే అయ్యి కాదు, ఇదంట ప్రేమ అంటేనని చెప్పాను. అలాగా అని. అయితే ఇప్పుడు నా ప్రార్థనా టైము దేవుడికి నాకు ఏకాంతం కావాలి. మరి ఎలాగ ప్రభు ఇది ఎలాగ మన ఇద్దరికేనే? ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో వచ్చి కూర్చుంటుంది కదా ఇక్కడ. అప్పుడు దేవుడు మళ్ళీ ఆ టైంని సెట్ చేసేసాడు. నేను చేసుకోలేను, నా దేవుడు చేసేసాడు దాన్ని. ఇప్పుడు దేవుడు నేను మళ్ళీ కలిసి సంతోషించడం ప్రారంభించాను. దేవునితో కలిసి ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను, ఇప్పుడు ఆనందిస్తున్నాను. ఏదైతే నేను పోగొట్టుకున్నానో, కోల్పోయానో దాన్ని ఇప్పుడు నేనేం పొందుకున్నాను? పోగొట్టుకున్న దాన్ని పొందుకున్నాను అన్నమాట. అంటే కొన్ని మనకు అర్థం కానప్పుడు మనకు చాలా భయంకరమైన టార్చర్ పెడుతుందండి సాతాను మనల్ని. ఒరిజినల్ సంతోషం ఉండదండి. ఒరిజినల్ సంతోషం ఏంటో నీకు తెలియనప్పుడు ఇంక లైఫ్ లాంగ్ అదే అనుభవించేస్తూ ఉంటావు. ఒరిజినల్ ఏంటో మనం రుచి చూశాక డూప్లికేట్ ఏంటో మనకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఒరిజినల్ నేను అనుభవించుకుంటా వచ్చిన వ్యక్తిని కనుక ఇప్పుడు డూప్లికేట్ని అనుభవించమంటే నేను ఎలా అనుభవిస్తాను? అది నేను అనుభవించలేకపోతున్నాను. అది ఒరిజినల్ కాదు, అది ఒరిజినల్ది నాకు తెలుసు. అయితే ఇప్పుడు మరలా నేను అది అనుభవించడానికి దేవుడు ఏం చేశాడు? నాకు సహాయము తన వాక్యము ద్వారా నాతో మాట్లాడాడు. ఆయన వాక్యాన్ని చూపించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎన్నిసార్లు ఈ వాక్యం చదవలేదు నేను? చెప్పండి, ఎన్నిసార్లు చదవలేదు? కానీ ఇది విషయం అన్న విషయం నాకు వెలగలేదు. అప్పుడు ఆయన ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడి ఇదమ్మా ప్రేమ అంటే అన్నాడు. ఆయన ఎన్ని లక్షణాలు వచ్చినాయో మీరు లెక్క పెట్టుకోండి, తెలుస్తుంది. ఎన్ని వచ్చినాయి? 14 16 వచ్చినాయా? ఇన్ని లక్షణాలు ఉండాలి ప్రేమ అంటే. భాషలతో మాట్లాడటం ఒకటే కాదు. కొంతమంది భాషలతో మాట్లాడతారంటే ఈ లక్షణాలు ఉండవంట. కొంతమంది వాళ్ళకున్న ఆస్తి అంతా పంచిపెట్టేస్తారంటే పేదోళ్ళకి ఈ లక్షణాలు ఉండవంట. గమనించండి. కొంతమంది శరీరాన్ని కూడా అప్పగించేస్తారంటే దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి, కాల్చడానికి శరీరాన్ని ఇచ్చేస్తారంట. కానీ ఈ లక్షణాలు ఉండవంట. అంటే ఏంటి దీని అర్థం? ప్రేమ లేదు. ప్రేమకి దేవునికి సంబంధించిన లక్షణాలు లేవు వాళ్ళలోని. అది దీని అర్థం. ఈ 16 లక్షణాలు మనం కలిగి ఉండాలండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఇది చాలా జాగ్రత్తగా చదవాలి. మీ గుండెల్లో ఇది ముద్ర పడాలి. అప్పుడు మీరు ప్రయోజకులు అయిపోతారు. సాతాను వచ్చి మీ దగ్గర కుప్పుగేంతులు వేసినా ఇంక మీరు నమ్మరు. ఇది ఏమైపోవాలి? మీ హృదయంలో ఇది ఈరోజు ప్రింట్ అయిపోవాలి. ఇది ప్రింట్ అయిపోవాలి. ఎవ్వరు మిమ్మల్ని మోసం చేయకూడదు. చేసిన మోసాల్లో మీరు పడరండి, పడరు. అందుకే వాక్యం తెలియాలి మనకి. సాతానికి కూడా వాక్యం తెలుసు. యేసు ప్రభు దగ్గరికే వాక్యం పట్టుకుని వచ్చేసిందంటే ఇంక మనం ఎంత చెప్పండి? పైనుంచి దూకే నీ పాదాలకి రాయి తగలకుండా దూతలు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారని ఉంది కదా అని చెప్పింది. దూకేశాడు ఆయన. సాతాన్ చాలా చెప్తుంది మనకి. సాతాన్ చెప్పినవి చేయకూడదు మనం. దేవుడు ఏం చెప్పాడో అది వినాలి. దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి మనం.
అది చెయ్యాలి మనం ఇది వదిలేస్తాం, అది చేస్తాం. ఎందుకంటే సాతాను చెప్పేవి మనిషికి చాలా ఇష్టమైపోతాయి అన్నమాట అండి. చర్చ్ మానేయండి అంటే ఎంత బాగుంటుందండి చెప్పండి. ఆ టైం కలిసి వస్తుంది కదా. లేదు చర్చికి వెళ్ళాలి అని మనం అనుకుంటే మరి ఎన్ని మానుకోవాలి మనం చెప్పండి. మానుకోవాలి వద్దా? మానుకోవాలి కదా. అలాగా మానడం నేర్చుకున్నాము అంటే మెల్లమెల్లగా మనల్ని ఏం చేస్తుంది అంటే మొత్తానికి వెళ్ళకుండానే చేయగలదన్నమాట. పోరాడాలండి. ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? మనం పోరాడాలండి. మీరు ఎక్కడికి వచ్చే వరకు కూడా మీకు పోరాటం ఉంటుంది. ఉంటుందా లేదా? ఉన్నదన్న వాళ్ళకి గట్టిగా అలా చెప్పండి. మీకు కూడా పోరాటం ఉంటుందా? అయితే పోరాటం చేసి వచ్చారన్నమాట మీరందరూ. దేవుని స్తోత్రం. పోరాడాలి. ఎప్పటి వరకు ఉంటుందంటే పోరాటం మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఏదో 2 రోజులు 3 రోజులు 10 రోజులు 4 రోజులు ఉండదమ్మా. ఇది మన జీవితకాలం అంతా. ఈ రోజు ఉన్న పోరాటం రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. ఈ ఆదివారం ఉన్నది మీకు శుక్రవారం ఉండదు, శుక్రవారం ఉన్నది ఆదివారం ఉండదు. ఒక విశ్వాసి ఎంత త్వరగా వద్దామంటే అంత లేటుగా కూరట్టుకొచ్చి కూడా అంట అలా ఆయన. ఇది వండి అప్పుడు వెళ్ళి నువ్వు ఎప్పటికి వెళ్తావో, ఇది వండితేనే కానీ నువ్వు వెళ్ళట్లేదని కూడా అంట. ఫుల్గా వేసుకుని వచ్చి అయితే ఈమె లేటుగా వచ్చింది. ఏ అమ్మాయి ఎంత లేట్ అవుతుంది అంటే ఇలాగ అమ్మగారు అన్నది. అది సైతం చేసే పని అమ్మది అని చెప్పేసి ఇన్ని గంటలకు తెస్తే నేను వండటం జరుగుతుంది, ఇన్ని గంటలకు తేకపోతే ఇది వండటం జరగదని చెప్పు. లేదు అంటే ఆదివారం నేను పప్పే వండుతాను, సారే పెడతాను, మధ్యాహ్నం నుంచి వండుతాను, నువ్వు ఏది తెచ్చినా సరే నేను ఇప్పుడు మాత్రం వండనని చెప్పేసి అలా పెట్టు అని చెప్పేసి అంటే మరి నేను పప్పుచారే కాసుకునేదాన్నండి. ఆదివారం పప్పుచారు పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని అన్నమాట. ఇప్పుడు పెద్ద పెద్ద సావుకులందరూ చెప్పేది ఆ మాటే చెప్తున్నారు. మీరు వింటున్నారో లేదో కానీ మా అమ్మగారు పప్పుచారే పెట్టేవారు. ఆదివారం ఆ పప్పుచారు వేసుకుని అన్నం తినేసి కాళ్ళకి బుద్ధి చెప్పేసి వాళ్ళు 20-25 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయేవారట అండి. అంటే ఇక్కడి నుంచి అక్కడికే గోకవరం దగ్గర గోకవరం అంత దూరాలు నడిచిపోరటండి వాళ్ళు. అందుకే ఈ రోజున ఏమి ఇచ్చాడు వాళ్ళకి ఆయన? అలా పడిన వాళ్ళందరికీ మందిరాలు ఇచ్చేసి నాకు భలే నచ్చిందండి ఆ మాట. ఎంత మందిరాన్ని ప్రేమిస్తామో, ఎంత దేవుణ్ణి ప్రేమిస్తామో, ఎంత త్వరగా వెళ్ళిపోతామో వాళ్ళకంట ఇంక ఇటు అటు ఏం తిరుగుతావు లేరా, ఇంకెక్కడే ఉండిపో అంటాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటంటేనంటే మందిరాన్ని ఇస్తాడటండి ఆయన. దేవానికి స్తోత్రం తండ్రి, అందుకే ఇచ్చావా నాకు ఈ మందిరాన్ని అనుకుంటాను నేను. ఇంకా అటు ఇటు ఏం తిరుగుతావులే అమ్మ, ఎక్కడే ఉండిపోయాక అని మందిరాన్ని ఇచ్చేసావా తండ్రి అనిపిస్తుంది అనమాట అండి నాకు. అలాగే ఆ రోజున అంత కాలినడక నడిచాము, బస్సు ఎక్కుదామంటే డబ్బులు లేవు. చివరికి ఈ రోజున మాకందరికీ కార్లు ఇచ్చేసాడు దేవుడు, మ్యాళ్ళు ఇచ్చేసాడు, అన్నీ ఇచ్చాడు ఆయన, మందిరాలు ఇచ్చేసాడు ఆయన అని. కానీ అప్పుడు కాలు నడక ఒకటే ఉంటుంది, ఇప్పుడు బాధ్యతలు ఉంటాయి తెలుసా. అప్పుడుదే హ్యాపీగా ఉంటుంది, అప్పుడుదే హ్యాపీగా ఉంటుంది. నేను చదువుకున్న టైంలో రోజుకు 10 కిలోమీటర్లు నడిచిందని అన్నాను స్కూల్కి వెళ్ళడానికి. అది నాకు ఎప్పుడు పనిచేసిందంటే నాకు వివాహం అయిన తర్వాత నా ఆత్మీయ స్థితికి మందిరానికి చూసుకుని వెళ్ళమన్నారు మా ఆత్మీయ తండ్రి గారు. అమ్మ ఏ మందిరానికి పడితే మందిరానికి వెళ్ళిపోతే నీకు సూట్ అవుతుంది, మీ ఆత్మీయ స్థితికి తగిన మందిరాన్ని చూసుకుని వెళ్ళమ్మా అని చెప్పారండి నాకు. చెప్తే అలాగ చూసుకునేసరికి నాకు ఒక మందిరం సూట్ అయింది. అది ఎక్కడుందో తెలుసా? 3 కిలోమీటర్లో ఎంతో ఉంటుంది, 4 కిలోమీటర్లు. ఈ చదువుకున్నప్పుడు 10 కిలోమీటర్లు నడిచానే అది దానికి పనిచేసింది నాకు. హల్లెలూయా. ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అనమాట. మా వారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు నన్ను గమనించేవారంట.
ఈవిడ తలెత్తుతుందేమో అని చూసేవారటండి. వాళ్ళేయో బజార్లోకి వచ్చేయో పనుల మీద ఉన్న వాళ్ళు నన్ను కనిపెడతామేటండి వాళ్ళు. మనల్ని పత్రికల్లాగా చదివేస్తారు జనం, చదివేస్తారు. తలెత్తుతుందేమో అని చూస్తాం కానీ తల ఉంచుకుని అలాగే వెళ్ళిపోతారు. ఒక్క ఆవిడ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అయ్యో నా పక్కన ఆళ్ళు లేరు, నా పక్కన ఏళ్ళు లేరని ఏ రోజుని నేను అలాంటిది లేదండి. ఎందుకు అంటే నా మనసులో నా ప్రభుతో కలిసి నేను ఇద్దరం కలిసి నడుపుతున్నాం. నేను ఒక్కదాన్ని కాదు, ఎవరున్నారు నాలోని? ప్రభు ఉన్నారు, ఆయన నేను కలిసి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అందుకని నాకు ఒంటరిగా అనిపించేది కాదు. నేను ఆ రీతిగా నడుచుకుంటా వెళ్ళిపోయేదాన్ని అన్నమాట. కొన్ని మనకి ఎక్స్పీరియన్స్కి ఇస్తాడనమాట దేవుడు. అది ముందు మనకి కొన్నాటికి పనిచేస్తూ ఉంటాయి. అనవసరంగా ఎందుకు ఇలా చేస్తున్నాను బాబోయ్, ఏంటి ఇబ్బంది ఏంటి, నాకు ఈ బాధ ఏంటి అనుకుంటాం. కానీ ముందు దేనికో అది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట అండి. అది నాకు మందిరానికి ఉపయోగపడింది. చూసారా? అయ్యి బాబా, అక్కడి నుంచి వస్తున్నారండి మీరు, ఒక్కరు వచ్చేస్తున్నారా, నడుచుకుంటూ వస్తున్నారా అని నాకు దగ్గరలో, కాస్త దగ్గరలో అంటే మరీ దగ్గర కాదు, అక్కడి నుంచి ఒక ఆవిడ వస్తారు. ఆవిడ దగ్గరికి వెళ్ళిపోండి మీరంటే ఆవిడ నన్ను కూర్చోబెట్టేసింది అక్కడ. ఆవిడకి మరి 4-5 పిల్లలు, మళ్ళీ పొట్ట. ఇంకా అక్కడ కూర్చునే బదులు బాబోయ్ ఇదేంటి అనుకుని నాకు జత వద్దు, నాకేమి వద్దు అని చెప్పి నేను ఎప్పుడు వెళ్ళే మార్గంలో వెళ్ళిపోవడం మొదలుపెట్టాను. ఒక వారం వచ్చేది ఆవిడ, ఒక వారం వచ్చింది కదా. జతలు ఉంటే ఇలాగ ఉంటాయి. అందుకే ఏం చేయాలి, మనం ఒంటరిగా వెళ్ళడం నేర్చుకోవాలి. షాపింగ్లకి అయితే 2-3 వెళ్ళండి, పర్వాలేదు. కానీ మందిరానికి ఒక్కరి దానిపైనా కూడా రావడానికి నువ్వేం చేయాలి? సాహసం కలిగి ఉండాలి. సహజమైనంత వరకు ఎవరో ఒకరు కొత్త వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలంటే అండి, మన ఒక్కళ్ళమే ఒంటిపిల్లి ఆకాశంలా రాకూడదట. కొత్త సంవత్సరంలో అయినా మీరు ప్రయత్నం చేసుకోండి, దేవుడు సహాయం చేస్తాడు మీకు. మనకు వాగ్దానం ఉంది. ఎప్పటి వరకు రాకపోవచ్చు కానీ వస్తారు ఇంక ఈసారి. అందుకని నువ్వు ఒక్కొక్కరితో ఏం చెప్పాలి? రండి మందిరానికి రండి అని నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు పిలవడం మొదలుపెట్టు, వాళ్ళే వస్తారు. దేవుడికి సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వాళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేయండి.